హలో ఎవ్రీవన్, రిలేటివ్ మోషన్ క్లాస్ ఇవాళ అస్సలు మిస్ కావద్దు. సూపర్గా ఉంటుంది. చాలా ఈజీ కాన్సెప్ట్. చాలామంది రిలేటివ్ మోషన్ అంటే భయపడతారు, బట్ చూడండి ఈరోజు క్లాస్ వినండి తప్పకుండా. ఐ కెన్ ప్రామిస్ యూ దట్ ఈరోజు క్లాస్ విన్నాక యూ విల్ ఫీల్ లైట్ అబౌట్ దిస్ టాపిక్ అండ్ ఆల్సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈజీగా చేసేస్తారు. సో ఈరోజు క్లాస్లో మనము షార్ట్ ట్రిక్స్ చెప్పుకోబోతున్నాం. సో ఎలా చాలా ఈజీ ట్రిక్స్ ఉంటాయన్నమాట. అంత చిన్న ఈజీ ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేసేయగలుగుతాం. సో ఈరోజు క్లాస్లో రిలేటివ్ మోషన్ ఇన్ 1D అండ్ 2D రెండు డిస్కస్ చేసుకుందాము. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో రిలేటివ్ మోషన్ అంటే ఏంటి? రిలేటివ్ మోషన్ అంటే కంపారిజన్, చుట్టాలు అనమాట. మోషన్ యొక్క చుట్టాలని రిలేటివ్ అంటారా లేదా కంపారిజన్? యాక్చువల్గా రిలేటివ్ చుట్టాలు అన్నీ సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది అనే కంపారిజన్ స్టార్ట్ చేస్తారు. ఏంటి మీ వాడు అసలు చదువుకోవట్లేదు, ఎంతసేపు టీవీ చూస్తున్నాడు, మా అమ్మాయిని చూడండి ఎంతసేపు చదువుకుంటుంది. లేదా ఏంటి మీ వాడికి మ్యాథ్స్లో 95 వచ్చాయా, మా అమ్మాయికి 97 వచ్చాయి, 98 వచ్చాయి. కంపారిజన్. ఎస్, అదే రిలేటివ్ కూడా. సో చుట్టాలు అనేవాళ్ళు ఉన్నారే కంపారిజన్ కోసమే ఉంటారు. అయితే కొంతమందికి మనకి గుడ్కి ఉంటారు, బ్యాడ్కి ఉంటారు, అందరూ ఒకలా ఉండరు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందరూ కంపారిజన్లో చెప్తా ఉంటారు. సో నీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ఇన్ కంపారిజన్ టు. నార్మల్గా కూడా మనల్ని మనం అసెస్ చేయాలి అనుకోండి, 100 మార్క్స్ నాకు ఎన్ని వచ్చాయి, హయ్యెస్ట్ మార్క్స్తో పోలిస్తే నేను ఎక్కడున్నాను. సో ఇలాంటి కంపారిజన్నే మనము రిలేటివ్ అంటాం. సో ఇక్కడ మోషన్లో కంపారిజన్ చూస్తాము. సో ఒక సూపర్ క్లిప్పింగ్ ఉంది ఇక్కడ మన దగ్గర. హీరో అండ్ విలన్ అనుకుందాం. సో హీరో విలన్ ఇద్దరూ పరిగెడుతున్నప్పుడు ఈ హీరో ఈ విలన్ని పట్టుకోగలడా లేదా? నాయన నీ ఫిట్నెస్నెస్ మండిపోను అనుకుంటూ పరిగెడతాడు కదా. సో ఇది రిలేటివ్ మోషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో వీళ్ళిద్దరూ పరిగెడుతున్నప్పుడు ఇతనికి ఒక వెలాసిటీ ఉంది, హీరోకి ఒక వెలాసిటీ ఉంది. సో హీరో ఎంత స్పీడ్తో పరిగెడితే వీళ్ళిద్దరి మధ్యలో దూరాన్ని కవర్ చేయగలడు, లేదా వీళ్ళిద్దరి మధ్యలో ఎంత సెపరేషన్ ఉంది, వీళ్ళిద్దరు వెలాసిటీస్ గివెన్ టు యూ, వీళ్ళిద్దరి మధ్యలో ఎంత సెపరేషన్ ఉంది. ఇలాంటి కంపారిజన్నే మనము రిలేటివ్ మోషన్ అంటాము. So let's get started with today's class. Relative motion lo we'll start with relative motion in 1D. Okay, let us start with relative motion in 1D. 1D అంటే 1 dimension. సో 1 dimensionలో ఇప్పుడు వీళ్ళిద్దరు ఏదైతే పరిగెడుతున్నారో ఇది 1 dimension, స్ట్రైట్ లైన్లో పరిగెడుతున్నారు వీళ్ళిద్దరు. సో ఇది మోషన్ ఇన్ 1 dimension. సో యూజువల్గా మనకి ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే, పోలీస్ చేజింగ్ ద థీఫ్. సో పోలీస్ థీఫ్ని చేజ్ చేస్తున్నట్లుగా, లేదా ఒక హీరో ఒక విలన్ని చేజ్ చేస్తున్నట్లు, ఒక కారు ఒక ట్రైన్ పక్కన వెళ్తున్నాయి, కెన్ ద కార్ ఓవర్టేక్ ట్రైన్? ఎస్. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వెలాసిటీ గురించి మాట్లాడతాం. బికాజ్ మోషన్లో మనము టైం, డిస్టెన్స్ ట్రావెల్డ్, వెలాసిటీ. ఇందులో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఒకే డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి వీ మోస్ట్లీ స్పీక్ అబౌట్ వెలాసిటీ. అండ్ రిలేటివ్ మోషన్ అర్థం కావాలి అంటే కొంచెం వెక్టార్స్ నాలెడ్జ్ కూడా ఉండి తీరాల్సిందే. సో మనము వెక్టార్స్లో ఏం కన్సిడర్ చేస్తాము అంటే, ఒక డైరెక్షన్లో వెక్టార్ని పాజిటివ్ కన్సిడర్ చేస్తే ఆపోజిట్ డైరెక్షన్లో వెక్టార్ని నెగిటివ్గా కన్సిడర్ చేయాలి. ఈ బేసిక్ నాలెడ్జ్ ఉందా, మొత్తం ఖేల్ ఖతం దుకాన్ బంద్. చాలా ఈజీ ఉంటుంది అనమాట. సో రిలేటివ్ మోషన్ అంటే కంపారిజన్ కదా. లెట్ us కన్సిడర్ ఒక బస్సు లేదా ఏదో ఒక వెహికల్ ఇలా వెళ్తోంది VA వెలాసిటీతో. ఓకే, అదే రోడ్డు మీద ఇంకా దానికంటే ముందు ఇంకొక వెహికల్ వెళ్తోంది అనుకుందాము. ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ అ వెలాసిటీ VB బార్. ఇప్పుడు ఈ రెండు మోషన్లో ఉన్నాయి. దీనితో కంపేర్ చేస్తే దీని వెలాసిటీ ఏంటి, లేదా దీనితో కంపేర్ చేస్తే దీని వెలాసిటీ ఏంటి, ఈ అనాలిసిస్ మనం చేయొచ్చు. దానినే సింపుల్గా రిలేటివ్ మోషన్ అంటాం. సో ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వెలాసిటీ, చూడండి ఈ సెంటెన్సెస్ అర్థమైతే మీకు అర్థమైపోయినట్లే. వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ B. ఓకే, వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ B అని అడగచ్చు, లేదా వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ A. క్వశ్చన్లో ఎలా అయినా అడిగే ఛాన్స్ ఉంది. మనము ఇందులో కూర్చున్నవాడు
దీని వెలాసిటీని అనాలిసిస్ చేయొచ్చు, లేదా ఈ బస్సులో కూర్చున్నవాడు ఈ బస్సు వెలాసిటీని అనాలిసిస్ చేయొచ్చు. సో ఇది బస్ ఏ, ఇది బస్ బి అనుకుందాము. సో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అని క్వశ్చన్ అడగచ్చు, లేదా వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఫార్ములా ఎలా రాస్తామో సరిగ్గా చూడండి. క్వశ్చన్ ఎలా ఉంది? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. సో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఇలా రిప్రజెంట్ చేయాలి. ఇది కొత్తగానే ఉంటుంది, నేర్చుకోండి, చాలా సింపుల్. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, ఫస్ట్ ఏది అడిగారో అదే రాస్తాము. అయితే ఇది వెక్టార్ క్వాంటిటీ, ఖచ్చితంగా బార్ పెట్టాలి, ఖచ్చితంగా బార్ పెట్టాల్సిందే. సో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఫార్ములా ఏంటి అంటే వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. ఇక్కడికి రండి, ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. సో ఫస్ట్ విబి బార్ మైనస్ విఏ బార్ సింపుల్గా రాసుకోవచ్చు. ఓకే, విబి బార్ మైనస్ విఏ బార్, ఇది సింపుల్ అనాలిసిస్. అయితే దీంట్లో చిన్న చిన్న అప్లికేషన్స్ చూద్దాం. చిన్న చిన్న అప్లికేషన్స్ ఏంటంటే, ఇఫ్ ఫస్ట్ కేస్ 1, ఇఫ్ both bodies move along same direction, రెండు ఒకే డైరెక్షన్లో మూవ్ అయితే ఎలా ఉంటుంది? నెక్స్ట్, ఇఫ్ both bodies move in opposite direction, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే ఎలా ఉంటుంది? రిలేటివ్ వెలాసిటీ ఎలా అనాలిసిస్ చేయాలి? ఒకే డైరెక్షన్లో మూవ్ అయితే రిలేటివ్ వెలాసిటీ ఎలా అనాలిసిస్ చేయాలి? లెట్ us కన్సిడర్ 2 bodies. దిస్ ఈస్ బాడీ ఏ అండ్ దిస్ ఈస్ బాడీ బి. ఒక మర్సిడీస్, ఒక బెంజ్ వెళ్తున్నాయి అనమాట. సో బాడీ ఏ ఈజ్ మూవింగ్ విత్ విఏ వెలాసిటీ, అదే డైరెక్షన్లో బాడీ బి ఈజ్ ఆల్సో మూవింగ్ విత్ వెలాసిటీ. సో సింపుల్గా విఏబి కావాలి అంటే సేమ్ కేస్ కాబట్టి విఏ బార్ మైనస్ విబి బార్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఒక్కసారి చూద్దాం, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇది బాడీ ఏ, నెక్స్ట్ ఇది బాడీ బి. బాడీ ఏ ఈ డైరెక్షన్లో విఏ బార్తో వెళ్తుంటే బాడీ బి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా వస్తుంది విబి బార్, దానికి కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో విబి బార్ వస్తుంది అనమాట. సో ఒకే ట్రాక్ మీద 2 ట్రైన్స్ వచ్చేస్తున్నాయి. ఏం జరుగుతుంది? ఎంత టైంలో ఆ 2 ఢీకొంటాయి? 2 ట్రైన్స్ ఒకే ట్రాక్ మీద ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తున్నాయి. ఇప్పుడు వీటి రిలేటివ్ వెలాసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? విఏబి ఇజ్ ఈక్వల్ టు, ఆబ్వియస్గా ఫార్ములా రిమైన్స్ ద సేమ్, విఏ బార్ మైనస్ విబి బార్, ఫార్ములా సేమ్. కాకపోతే ఇక్కడ విబి బార్కి ఇక్కడ విబి బార్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ విబి బార్కి ఇక్కడ విబి బార్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. వెక్టార్ ఎప్పుడైనా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ సైన్ పెట్టుకోవాలి. ఫార్ములా సేమ్, విఏ మైనస్ విబి, కాకపోతే విబి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నెగిటివ్ సైన్. సో ఫైనల్గా ఈ కేసులో విఏబి బార్ ఇజ్ ఈక్వల్ టు విఏ బార్ ప్లస్ విబి బార్. సో ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తే ప్లస్ చేస్తాము, సేమ్ డైరెక్షన్లోనే వెళ్తే కనుక సేమ్ డైరెక్షన్లో వెళ్తే సబ్ట్రాక్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇవన్నీ ఏంటి? డైరెక్షన్తో పాటు, ఇవన్నీ కూడా డైరెక్షన్తో పాటు ఉన్నాయి. అలా కాదు, నాకు మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకోండి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే విఏబి బార్ లేదు, విఏబి మాత్రమే కావాలి. అప్పుడు సింపుల్గా విఏ మైనస్ విబి చేస్తామా? కాదు, ఇవి డైరెక్షన్తో పాటు ఉన్నాయి, సరిగ్గా చూసుకోవాలి. సో ఎప్పుడైతే ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ కావాలో మనం యూస్ చేసే ఫార్ములా ఏంటి? విఏ స్క్వేర్ ప్లస్ విబి స్క్వేర్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2ab cos theta. ఫార్ములా గుర్తుందా? √a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab cos theta. ఇక్కడ తీటా వాల్యూ ఎంత? 0. ఇక్కడ తీటా వాల్యూ ఎంతమ్మా? 0. సో తీటా వాల్యూ 0 కాబట్టి మైనస్ 2VAVB చేస్తే సరిపోతుంది. బికాజ్ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, తీటా వాల్యూ 0. సేమ్ అలాగే ఇక్కడ కూడా అనాలిసిస్ చెయ్యాలి. ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది మనకి. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి,
నాకు డైరెక్షన్ అవసరం లేదు. BA² ప్లస్ BB² ప్లస్ 2VAVB కాజ్ 180 degrees, కాజ్ 180 -1. సో ఇక్కడ కూడా మైనస్ 2VAVB వస్తుంది. కాజ్ 180 -1 కదా, సో ప్లస్ ఉన్నా కూడా మనకి మైనస్ సింబల్ వస్తుంది. ఇవి ఏమేం కేసెస్లో? బోత్ ద బాడీస్ ఇన్ సేమ్ డైరెక్షన్, బోత్ ద బాడీస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు ఇంకొక కేసు ఏంటి అంటే వెన్ both the bodies move perpendicular to each other. రెండు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా వస్తున్నాయి. అంటే ఈ రోడ్డు మీద మన ఏ వెహికల్ వస్తుంది, ఈ డైరెక్షన్లో VA⁻, కరెక్ట్గా దానికి ఆపోజిట్ జంక్షన్లో ఈ రోడ్డు మీద నుంచి ఇంకొక వెహికల్ B వస్తుంది, ఈ డైరెక్షన్లో VB⁻. మనకి L షేప్లో జంక్షన్ ఉంది అనుకోండి. సో ఇటు నుంచి ఒక వెహికల్ వస్తుంది, ఇటు నుంచి ఒక వెహికల్ వస్తుంది. సో దీని వెలాసిటీ VA⁻, దీని వెలాసిటీ VB⁻. సో ఇప్పుడు VAB = √VA² ప్లస్ BB². రెండు పర్పెండిక్యులర్లో ఉంటే గనక VA² ప్లస్ BB² చెయ్యాలి. మీరు ఇప్పుడు దీంట్లో మొత్తంలో కన్సిడర్ చేస్తే గనక VA అంటే ఏంటి, VB అంటే ఏంటి ఒక్కసారి ఆలోచించారా? VAB అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు B. VBA అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A. సరే, ఇప్పుడు VAVB అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ A బాడీ, వెలాసిటీ ఆఫ్ B బాడీ. ఇక్కడ కొంచెం ఆలోచిస్తే ఈ వెలాసిటీ ఆఫ్ A, వెలాసిటీ ఆఫ్ B ఏంటి? వెలాసిటీ ఆఫ్ A, వెలాసిటీ ఆఫ్ B ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా, నేను బిగినింగ్ ఆఫ్ కైనమెటిక్స్లో చెప్పాను, ఒక బాడీని కెన్ ఐ సే దట్ దిస్ చైర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్ రెస్ట్ పొజిషన్? కెన్ ఐ సే దట్ రైట్ నౌ ఐ యామ్ అబ్సల్యూట్లీ ఇన్ రెస్ట్ పొజిషన్ చెప్పచ్చా? కాదు. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఐ యామ్ అబ్సల్యూట్లీ ఇన్ రెస్ట్ పొజిషన్, ఐ యామ్ ఇన్ రెస్ట్ పొజిషన్. కానీ విత్ రెస్పెక్ట్ టు మూన్ ఐ యామ్ ఇన్ మోషన్. సో ఇక్కడ కూడా రిలేటివ్ మోషన్నే చెప్పాలి. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనము నోట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటంటే ఇండివిజువల్ వెలాసిటీస్ ఆఫ్ బాడీస్, individual velocities of bodies are always compared or relative to with earth అనుకోవచ్చు, గ్రౌండ్ అనుకోవచ్చు, ఏదైనా పర్లేదు. ఎర్త్ కానీ గ్రౌండ్తో కానీ కంపారిజన్లో చెప్పాలి ఖచ్చితంగా. ఎస్, బికాజ్ అబ్సల్యూట్ వెలాసిటీ అనేది మనకి లేదు కదా. సో కంపారిజన్ నార్మల్గా జనరల్గా మనం తెలిసి తెలియకుండానే గ్రౌండ్తో కంపేర్ చేసి చెప్పేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డూ ఐ మీన్ బై వెలాసిటీ ఆఫ్ ఏ? వెలాసిటీ ఆఫ్ ఏ అంటే ఏంటి? ఏ అనే బాడీ యొక్క వెలాసిటీ దేంతో కంపేర్ చేయాలి? ఖచ్చితంగా గ్రౌండ్తో కంపేర్ చేయాలి. సో వెలాసిటీ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ ఏ అంటే ఏంటమ్మా? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఫార్ములా అప్లై చేసి చూడండి. వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్. గ్రౌండ్ వెలాసిటీ ఏంటి? ఇప్పుడు రైట్ నౌ ఇలా నిలబడినప్పుడు గ్రౌండ్ యొక్క వెలాసిటీ ఏంటి? అది ఎప్పుడు 0. వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ ఈజ్ ఆల్వేస్ 0. వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ ఈజ్ ఆల్వేస్ 0. సో ఇక్కడ 0 పెట్టండి. 0 పెడితే VA వచ్చేసిందా లేదా? అలా అనాలిసిస్ చేయాలన్నమాట. ఏదైనా బాడీ యొక్క వెలాసిటీ అంటే ఏంటి? ఆ బాడీ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. బేసిక్స్, ఇలాంటి బేసిక్స్ అలా ఫీల్ అవ్వండి. ఈ వచ్చిన కాన్సెప్ట్ అంతటిని అలా ఫీల్ అవుతూ ఉండండి, సూపర్గా మైండ్లోకి వెళ్ళిపోద్ది. సో కాన్సెప్ట్ ఇంతవరకు అర్థమైందా లేదా? ఇదంతా కూడా 1 డైమెన్షన్ మోషన్లో మనం మాట్లాడుకుంటున్నాము. 1 డైమెన్షన్ అయినా 2 డైమెన్షన్ అయినా ఇండివిజువల్ వెలాసిటీ అంటే ఎప్పుడు కూడా ఆ వెలాసిటీని గ్రౌండ్ యొక్క వెలాసిటీతో కంపేర్ చేయాలి. సో ఇప్పటి నుంచి మనము VAG అని రాసిన VA అని రాసిన మీనింగ్ సేమ్, బికాస్ వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్ ఈజ్ ఎనీవే 0.
బట్ బ్యాక్గ్రౌండ్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్గ్రౌండ్లో మనం ఎక్కడి నుంచి వచ్చామో అది గుర్తుపెట్టుకోవాలి. గ్రౌండ్తో కంపారిజన్లోనే ఎప్పుడూ చెప్తాము. సో గ్రౌండ్తో కంపేర్ చేసినప్పుడు వాల్ కదలట్లేదు, సో వాల్ రెస్ట్లో ఉంది. గ్రౌండ్తో కంపేర్ చేసినప్పుడు నేను పరిగెడుతున్నాను, సో నేను మోషన్లో ఉన్నాను. క్లియర్? సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక పోలీస్ కార్, ఒక థీఫ్ కార్ వెళ్తున్నాయి. ఆబ్వియస్గా థీఫ్ మన సినిమాల్లో ఎప్పుడు చూస్తూ ఉంటాము, థీఫ్లు ఎప్పుడు కూడా చాలా పాష్, ఆ కలర్ కనిపిస్తుందా? థీఫ్ ఎప్పుడు కూడా చాలా పాష్ కార్లు, ఖరీదైన కార్లు వాడుతూ ఉంటే మన పోలీసులేమో పాపం అదే చచ్చు పాడైపోయిన జీపుల్లోనూ తెల్ల కార్లలోనూ తిరుగుతూ ఉంటారు. పాపం ఏం చేస్తాము? సో ఒక థీఫ్, ఇంటర్నేషనల్ థీఫ్ తప్పించుకొని పారిపోతున్నాడు. హీ ఈజ్ మూవింగ్, వెలాసిటీ ఆఫ్ థీఫ్ ఈజ్ మూవింగ్ విత్ అ వెలాసిటీ, థీఫ్ ఈజ్ మూవింగ్ విత్ అ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్. థీఫ్ ఈజ్ మూవింగ్ విత్ అ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్. పోలీస్ కార్ వెనకాలే వస్తుంది. పోలీస్ కార్, వెలాసిటీ ఆఫ్ పోలీస్ కార్ ఏ డైరెక్షన్లో వెళ్తోంది? థీఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడో ఇది కూడా అదే డైరెక్షన్లో వెళ్తోంది. సో లెట్ us take velocity of police car is some 15 meter per second. Okay, each car length is 5 meters అనుకుందాం. అన్ని SI యూనిట్స్లోనే ఉన్నాయి. నా క్వశ్చన్ ఏంటంటే find the time in which the police can catch the thief. మన మహేష్ బాబు విలన్ని ఎంత టైంలో పట్టుకోగలడు? ఓకే, సో ఇది క్వశ్చన్. ఇలాంటి వాటిని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా చూడగానే మనకు అర్థం అవ్వాలి ఇది రిలేటివ్ వెలాసిటీ. రెండు బాడీస్ రెండు మోషన్లోనే ఉన్నాయి, అలాంటప్పుడు ఖచ్చితంగా రిలేటివ్ వెలాసిటీ తెలియాలి. సో ఇక్కడ సింపుల్, చాలా సింపుల్ చూడండి అమ్మా. టైం కావాలి కదా, టైంకి ఎప్పుడు ఫార్ములా ఏంటి? టైంకి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. అయితే ఇక్కడ వెలాసిటీ ఏం తీసుకోవాలి అంటే రిలేటివ్ వెలాసిటీ తీసుకోవాలి. బికాస్ రెండు బాడీస్ మూవ్ అవుతున్నాయి. ఎప్పుడైతే రెండు బాడీస్ మూవ్ అవుతున్నాయో, సేమ్ డైరెక్షన్ అవ్వచ్చు, ఆపోజిట్ డైరెక్షన్ అవ్వచ్చు, రెండు మూవ్ అయ్యి రెండిటికి వెలాసిటీ ఉన్నప్పుడు రిలేటివ్ వెలాసిటీ తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రిలేటివ్ తీసుకుందాం. వి రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ థీఫ్ విత్ రెస్పెక్ట్ టు పోలీస్ తీసుకోవచ్చు, వెలాసిటీ ఆఫ్ పోలీస్ విత్ రెస్పెక్ట్ టు థీఫ్ తీసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. సో రిలేటివ్ వెలాసిటీలో రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఏం చెప్పాను? రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ? సబ్ట్రాక్షన్ చెయ్యాలి. సో రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు రెండు ఐ క్యాప్ అనుకుందాం. సో 15 ఐ క్యాప్ మైనస్ 10 ఐ క్యాప్ ఎంత వచ్చింది? 5 ఐ క్యాప్. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకోవాలంటే 5 తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వీడిని ఓవర్టేక్ చేసి పట్టుకోవాలి. అంటే ఈ కార్ లెంత్ 5 మీటర్స్, ఈ కార్ లెంత్ 5 మీటర్స్, ఇది 5 మీటర్స్ దాకా వెళ్ళాలి, ఇంకొక 5 మీటర్స్ కవర్ చేయాలి. ఈ వైట్ కార్ లెంత్ 5 మీటర్స్ అమ్మా, ఇది 5 మీటర్స్ జరిగి ఇంకొక 5 మీటర్స్ ఈ కార్ లెంత్ కూడా కవర్ చేయాలి కదా. సో టోటల్ ఏమవుతుంది? 5 + 5 10 మీటర్స్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్. ఇప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు 10/5. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుందాము, 2 seconds. ఇస్ ఇట్ క్లియర్? ఇలా చేయడమే. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఆపోజిట్ డైరెక్షన్ అంటే యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. దాట్స్ ఇనఫ్. సో వెరీ సింపుల్. మోషన్ ఇన్ 1 డైమెన్షన్లో ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్. చాలా చాలా సింపుల్గా ఉంటాయి. ఒకవేళ ఇంకేమైనా క్వశ్చన్స్ అడిగారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి. ట్రైన్ కన్సిడర్ చేద్దాం. దిస్ ఈజ్ అ ట్రైన్. ఓకే, ఈ ట్రైన్ అనేది, దీనికి వెహికల్స్ ఏదో వీల్స్ ఉన్నాయి అనుకుందాం. ట్రైన్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, వెలాసిటీ ఆఫ్ ట్రైన్. దీని లోపల ఒక బుడ్డోడు పరిగెడుతున్నాడు. ఓకే, మహేష్ బాబు ట్రైన్ లోపల చేస్తున్నాడు. బుడ్డోడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అనుకుందాము. వెలాసిటీ ఆఫ్ బుడ్డోడు v బార్. ఇప్పుడు
వెలాసిటీ ఆఫ్ ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు బుడ్డోడు అడగచ్చు, వెలాసిటీ ఆఫ్ బుడ్డోడు విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ అడగచ్చు. సో ఇలాంటి ఎలా ఇచ్చినా లోపల పరిగెడుతున్నా బయట పరిగెడుతున్నా అదే కదా సేమ్. ఇప్పుడు ఈ బుడ్డోడు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాడు అంటే డిస్టెన్స్ ఏం తీసుకోవాలి, ఈ ట్రైన్ బాక్స్ లెంత్ ఉందో అదే తీసుకుంటాము. ఓకే, సో దిస్ ఈజ్ హౌ క్వశ్చన్స్. ఏదైనా కాన్సెప్ట్ మాత్రం ఇదేనమ్మా, ఈ మాత్రం కాన్సెప్ట్ వస్తే చాలు మనం ఈజీగా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. ఇప్పుడు లెట్ us మూవ్ ఆన్ టు రిలేటివ్ మోషన్ ఇన్ 2 dimension. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. రిలేటివ్ మోషన్ ఇన్ 2 dimension. 1 dimensionsలో జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ రావడం చాలా చాలా రేర్, బట్ ఎస్ 2 dimensionలో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో రిలేటివ్ మోషన్ ఇన్ 2 dimensionకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి కొంచెం కాన్సెప్ట్ 2 dimensionలో ఆలోచించడం రావాలి. ఇందులో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఏమొస్తాయి అంటే ఖచ్చితంగా రిలేటివ్ మోషన్ ఇన్ 2Dలో టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే ఒకటి రివర్ బోట్ మోడల్ అంటాము, రివర్ బోట్ మోడల్ ఆర్ రివర్ స్విమ్మర్. బోట్ ప్లేస్లో స్విమ్మర్ అంతే, బోట్ అయినా స్విమ్మర్ అయినా ఆలోచించే విధానం ఒకటే. ఇది తప్ప వేరేది రాదు, సమస్య లేదనమాట. ఖచ్చితంగా రివర్ బోట్, మహా అయితే బోట్ ప్లేస్లో ఒక స్విమ్మర్ని పెడతారు అంతే. నెక్స్ట్ ఇంకొక టైప్ ఏంటి అంటే రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్. రెయిన్ మ్యాన్ అనుకోండి, రెయిన్ ఉమెన్ అనుకోండి, రెయిన్లో మనుషులు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా వెళ్ళచ్చు కాబట్టి రెయిన్ మ్యాన్ ఆర్ రెయిన్ ఉమెన్ ప్రాబ్లమ్స్ అంటారు. ఈ 2 మోడల్స్ వచ్చాయా మీ 2 dimension కంప్లీట్. ఈ 2 మోడల్స్ కష్టమా? అసలు ఏమాత్రం కాదు, చాలా ఈజీ. సో ఫస్ట్ మనము రివర్ బోట్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ రివర్ బోట్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ స్టార్టింగ్ రివర్ బోట్ ప్రాబ్లమ్స్. వీటిని సాల్వ్ చేయడానికి బేసిక్స్ కావాలి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి అమ్మా, కొంచెం అటెన్షన్ చాలు. నేను చెప్పే షార్ట్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ కాలేజెస్లో అయితే ఇలా చెప్పరు. సో వినండి, ప్రాబ్లమ్స్ షార్ట్ ట్రిక్స్ చెప్తాను, ఒక్క బిట్ కూడా పోకుండా ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. సో రివర్ బోట్ ప్రాబ్లమ్స్లో బేసిక్గా ఏమేమి ఉంటాయి? రివర్లో వాటర్ ఫ్లో అవుతుంది మనకి తెలుసు. సో రివర్లో వాటర్ అనేది ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ వాటర్, దీనిని ఇలాగే రాయాలా? లేదు, వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఈ రెండిటికి మీనింగ్ ఒకటే, అవునా కాదా? బికాస్ VW మైనస్ VG, గ్రౌండ్ ఎప్పుడు 0లో ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సరే, ఇంకొకటి వెలాసిటీ ఆఫ్ బోట్. బోట్ అనుకోండి, స్విమ్మర్ అనుకోండి, ప్రాబ్లం లేదు. మరి బోట్ అనేది కూడా మనకి రివర్ వాటర్లో మూవ్ అవుతుంది కాబట్టి వెలాసిటీ ఆఫ్ బోట్ అన్నా వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్నా ఒక్కటే. ఓకే, కానీ ఇక్కడ ఇంకో కొత్త పదం వస్తుంది, అదేంటి చూద్దురు కానీ. ఇక్కడ ఏంటి, ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. మోషన్ ఆఫ్ అ రివర్ బోట్ విత్ కరెంట్, మోషన్ ఆఫ్ రివర్ బోట్ వితౌట్ కరెంట్. వితౌట్ కరెంట్ అంటే రివర్ ఫ్లో అవ్వట్లేదు అనుకోండి, ఒక పాండ్ లాగా ఉంది, రివర్ ఫ్లో అవ్వట్లేదు. కింద డయాగ్రామ్ చూడండి, మీకు ఎక్కడ స్టార్ట్ అయిందో బోట్ అదే స్ట్రెయిట్ లైన్లో వెళ్ళింది. కానీ పై డయాగ్రామ్లో చూడండి, రివర్ ఫ్లో వల్ల బోట్ పక్కకి కొట్టుకుపోయింది. యాక్చువల్గా ఇలా రావాల్సిన బోటు ఇక్కడ ల్యాండ్ అయింది. సో డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ రివర్ వాటర్ మూవ్ అవ్వట్లేదు, ఇది ఒక కదలని వాటర్ అనుకుందాం. కదలని వాటర్లో స్ట్రెయిట్ లైన్లో ఎక్కడ స్టార్ట్ అయిందో కరెక్ట్గా ఆపోజిట్ పాయింట్కి వచ్చేసింది. కానీ ఎప్పుడైతే వాటర్ ఫ్లో అవ్వడం మొదలైందో ఇలా రావాల్సిన బోట్ వాటర్ కరెంట్కి కొట్టుకుపోయి ఇక్కడికి వచ్చి ఆగింది. వాటర్ కరెంట్కి కొట్టుకుపోయి ఇక్కడికి వచ్చి ఆగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్, వెలాసిటీ ఆఫ్ బోట్తో పాటు ఇంకొక పదం కూడా మనకి వస్తుంది. అదేంటి అంటే వెలాసిటీ ఆఫ్ రివర్, వెలాసిటీ ఆఫ్ బోట్తో పాటు ఇంకొక పదం వస్తుంది, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. ఎందుకంటే వాటర్ వల్ల బోట్ కొట్టుకుపోతోంది కాబట్టి
వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. దీనికి ఫార్ములా ఎలా రాయాలి? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. am I correct or not? VB మైనస్ VW. VB అన్నా VBG అన్నా ఒకటే, VW అన్నా VWG అన్నా ఒకటే. సో ఇది మనం చాలా ఎక్కువగా వాడతాము. ఇందులో నుంచి ఫైండ్ వెలాసిటీ ఆఫ్ బోట్ అని అడిగారు, ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ వెలాసిటీ ఆఫ్ వాటర్, రివర్ వాటర్, ఇది ఫైండ్ అవుట్ చేస్తాము. ఫైండ్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్, ఓన్లీ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. దీంట్లో ఎనాలిసిస్ ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఎనాలిసిస్కి వెళ్ళే ముందు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఓకే, బోట్ ఎప్పుడైతే రివర్లో వెళ్తూ ఉంటుందో మనకి రెండు రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి డౌన్ స్ట్రీమ్ అనే పదం వాడతారు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్లో. రెండోది అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఫస్ట్ వాటర్ డ్రా చేసుకుందాం. మన దగ్గర రివర్ ఉంది. ఓకే, సో ఇది మన రివర్. ఇన్ దిస్ రివర్ వీ కన్సిడర్ అ బోట్. ఈ బోట్ ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయింది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ఇఫ్ ద బోట్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్కి మీనింగ్ ఏంటమ్మా? బోట్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ స్ట్రీమ్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. అప్ స్ట్రీమ్ అంటే మీనింగ్ ఏంటంటే బోట్, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ రివర్ కూడా రాద్దాం, ఇది వెలాసిటీ ఆఫ్ వాటర్. వెలాసిటీ ఆఫ్ వాటర్, బోట్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తోంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది వెలాసిటీ ఆఫ్ వాటర్. మీరు పర్మనెంట్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. మొత్తం అన్ని రివర్ బోట్ ప్రాబ్లమ్స్లో రివర్ వెలాసిటీ ఎప్పుడూ కూడా టువర్డ్స్ పాజిటివ్ ఎక్సే ఉంటుంది. దిస్ ఈజ్ ఫిక్స్డ్. రివర్ వాటర్ వెలాసిటీ ఎప్పుడు కూడా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లోనే ఉంటుంది. ఇప్పుడు అప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే రివర్ వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో మన బోట్ మూవ్ అవుతోంది. సో అప్ స్ట్రీమ్ అంటే ఏంటమ్మా? రివర్ వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోట్ మూవ్ అయితే దానిని అప్ స్ట్రీమ్ అంటారు. రివర్ వాటర్కి సేమ్ డైరెక్షన్లో బోట్ మూవ్ అయితే దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటారు. సో బోత్ కేసెస్ రెండిట్లోనూ కూడా డౌన్ స్ట్రీమ్లో బోట్ డి డిస్టెన్స్ వెళ్ళింది, అప్ స్ట్రీమ్లో బోట్ డి డిస్టెన్స్ వెళ్ళింది అనుకుందాం. డౌన్ స్ట్రీమ్లో బోట్ డి డిస్టెన్స్ వెళ్ళింది, అప్ స్ట్రీమ్లో కూడా బోట్ డి డిస్టెన్స్ వెళ్ళింది. అయితే ఇప్పుడు ఈ బోట్ యొక్క వెలాసిటీ ఎవరితో కంపేర్ చేస్తున్నాము? వాటర్తో. కాబట్టి దీని వెలాసిటీ ఈ డైరెక్షన్లో దీని వెలాసిటీ VBW అనుకుంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. ఓకే, సో ఇప్పుడు దీనిని ఎలా అనాలిసిస్ చేయాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో VBW is equal to velocity of boat and velocity of water. ఈ కేసులో రెండు సేమ్ డైరెక్షన్లోనే ఉన్నాయి. ఓకే, సో ఈ కేసులో రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. కానీ నాకు ఇక్కడ వెలాసిటీ ఆఫ్ బోట్ కావాలి. బికాస్ టైం టేకెన్ కావాలి అంటే if I want to calculate time taken by boat to go d distance, time taken by boat to go d distance ఎవరు వెళ్తున్నారు? బోట్. సో టైం టేకెన్ కావాలి అంటే టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బోట్ బై వెలాసిటీ ఆఫ్ బోటే రాయాలా కాదా? వెలాసిటీ ఆఫ్ బోటే కదా. ఎవరు డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు? బోట్. సో టైం టేకెన్ బై బోట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బోట్ బై వెలాసిటీ ఆఫ్ బోట్. ఇక్కడ ఆరో మార్క్ పెట్టాలా? పెట్టకూడదు. టైం స్కేలార్ క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం. సరే, వెలాసిటీ ఆఫ్ బోట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది.
బీబీజీ అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ బోటే కదా. బీబీజీ అంటే వెలాసిటీ ఆఫ్ బోట్. సో ఇక్కడ నుంచి వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్ టు VBW ప్లస్ VWG. ఆరో మార్క్స్ ఉంచుకుందాం. ఇక్కడ వేసేటప్పుడు మాత్రం ఆరో మార్క్ అవసరం లేదు. సో సబ్స్టిట్యూట్ చేయండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బోట్ బై VBG ప్లేస్లో ఏం రాయొచ్చు? ఇది రాయొచ్చు, VBW బార్ ప్లస్ VWG బార్. ఓకే, బార్లు పెట్టుకోవచ్చు బికాజ్ బార్ పెట్టండి, బికాజ్ బార్ పెడదాము బికాజ్ మనం ఎలాగో రిజల్టాంట్ తీసుకుంటాం కదా, రిజల్టాంట్ తీసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం, బార్ పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఇది టైం డౌన్ స్ట్రీమ్ టైం T1 అనుకుందాం. ఇప్పుడు అప్ స్ట్రీమ్లోకి వద్దాం. అప్ స్ట్రీమ్లోకి వచ్చేటప్పటికి VBW ఏ డైరెక్షన్లో ఉంది చూడండి. అప్ స్ట్రీమ్లోకి వచ్చేటప్పటికి VBW ఈ డైరెక్షన్లో ఉంది, VBW బార్. అప్ స్ట్రీమ్లోకి వచ్చేటప్పటికి VBW ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో ఆబ్వియస్గా ఇక్కడ మనం డైరెక్ట్గా రాసేయచ్చు, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు VBW మైనస్ VWG. ఎలా రాస్తారు మేడం? డైరెక్ట్గా ఇక్కడ VBG మైనస్ ఆఫ్ మైనస్ వస్తుందా రాదా? ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు ప్లస్ అయింది, ఇది అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ వి గాట్. సో ఇప్పుడు మళ్ళీ టైం టేకెన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ కేసులో టైం టేకెన్, ఇది కూడా d డిస్టెన్స్, టైం టేకెన్ బై ద బోట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బోట్ బై వెలాసిటీ ఆఫ్ బోట్. సో దీని ప్లేస్లో మనము d బై VBW మైనస్ VWG రాసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ WG అంటే ఏంటి, BW అంటే ఏంటి, ఇవి కొంచెం క్లారిటీ ఉండాలి. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్నా, వెలాసిటీ ఆఫ్ బోట్ అన్నా ఒకటే. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్, వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్నా, వెలాసిటీ ఆఫ్ వాటర్ అన్నా ఒకటే. వెలాసిటీ ఆఫ్ వాటర్, వెలాసిటీ ఆఫ్ రివర్ అన్నిటికీ మీనింగ్ ఒకటే ఉంటుంది. ఒకటేలే ఈ రెండు ఒకటేలే. సరే, ఎనీవే. సో డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ చిన్న క్లారిటీ వచ్చిందా? ఇంకా క్లారిటీ వస్తూ ఉంటుంది చూడండి, రాను రాను మీకు ఇంకా క్లారిటీ వస్తూ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి కంప్లీట్గా. ఈ కింద పోర్షన్ ఇప్పుడు మర్చిపోదాం. మన కేసులో వాటర్ ఫ్లో అవుతోంది, రివర్ ఫ్లో అవుతోంది. రివర్ ఫ్లో అవుతున్నప్పుడు ఖచ్చితంగా బోట్ అనేది అది స్టార్ట్ అయిన పాయింట్ కాకుండా వేరే ఎక్కడో ల్యాండ్ అవుతోంది. సో ఇలాంటి వాటిని ఇప్పుడు ఎలా అనాలిసిస్ చెయ్యాలి? ఈ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు కొంచెం లెట్ us ఫీల్ అబౌట్ రివర్ బోట్ గురించి కొంచెం ఫీల్ అవుదాం. ఓకే, కొంచెం ఫీల్ అవ్వాల్సిన పని ఉంది ఇక్కడ మనకి. లెట్ us డ్రా రివర్. మనం ఎప్పుడు కూడా రివర్ని ఇలా డ్రా చేస్తాం. దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై రివర్. రివర్ వాటర్ ఎప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తుంది? రివర్ వాటర్ ఎప్పుడు ఇలా రివర్ ఫ్లో అవుతుంది. మధ్యలో ఈ డిజైన్లన్నీ డ్రా చెయ్యం మనము, బట్ ఫర్ యువర్ కన్వీనియన్స్ డ్రా చేస్తున్నాను. రివర్ వాటర్ ఎప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? ఖచ్చితంగా x డైరెక్షన్లోనే తీసుకోండి. వెలాసిటీ ఆఫ్ వాటర్, వెలాసిటీ ఆఫ్ వాటర్, వెలాసిటీ ఆఫ్ రివర్ అన్నీ ఒకటే. కావాలంటే G పెట్టుకోండి, G పెట్టకపోయినా మీనింగ్ రిమైన్స్ ద సేమ్. ఇప్పుడు ఒక మనిషి ఒక బోట్లో లేదా స్విమ్మర్ అనుకోండి, ఎవడైనా సరే, ఒక స్విమ్మర్ ఒక షోర్ పాయింట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు. స్విమ్మర్ బోటు ఎవరైనా బోట్ వేసుకుని బయలుదేరాడు. కరెక్ట్గా B పాయింట్కి వెళ్దాము అనుకున్నాడు. కరెక్ట్గా B పాయింట్కి వెళ్దాము అనుకుని ఇలా స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కెన్ హీ రీచ్ పాయింట్ B? ఇందాక మనం చూసాం GIFలో. B దగ్గరికి రీచ్ అవుతాడా? అవ్వడు. అతను ఈ డైరెక్షన్లో వెళ్దాము అని బయలుదేరాడు, కానీ రివర్ ఈ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల బోట్ కొట్టుకుపోయి ఎక్కడ ల్యాండ్ అవుతాడు? C దగ్గర ల్యాండ్ అవుతాడు. రివర్ వల్ల బోట్ కొట్టుకుంటూ పోతుంది కాబట్టి C దగ్గరికి ల్యాండ్ అవుతాడు. కొంచెం ఫీల్ అవ్వండి. సో ఎప్పుడూ కూడా రివర్ కరెంట్, వాటర్ కరెంట్ అనేది పుష్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఎలా అనాలిసిస్ చేయాలి? దీనిని ఎలా అనాలిసిస్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా 3 వెలాసిటీస్ ఉండాలి.
వెలాసిటీ ఆఫ్ వాటర్, వెలాసిటీ ఆఫ్ బోట్, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. ఈ మూడు ఇందులో ఏంటి తెలియాలి. ఆబ్వియస్గా ఈ పోర్షన్ నాకు తెలుసు, ఇది వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్, ఇది నాకు తెలుసు. ఈ రెండిట్లో ఏది విబి ఏది విబిడబ్ల్యూ ఎలా తెలుస్తుంది, ఎలా మార్క్ చేయాలి, ఇదే పెద్ద స్ట్రగుల్. దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్తాను చూడండి. ఎప్పుడూ కూడా రివర్ బోట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఇద్దరు పనికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి, వాళ్ళని ఇమాజిన్ చేసుకోండి. ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చి గ్రౌండ్ మీద నిలబడమని చెప్పండి. ఫ్రెండ్ ఎక్స్ అనేవాడు గ్రౌండ్ మీద నిలబడి ఉన్నాడు, గట్టు మీద ఉన్నాడు. ఫ్రెండ్ వై అనేవాడు ఇదే రివర్లో మీతో పాటు బోట్లో కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు, వీడు ఫ్రెండ్ వై. ఫ్రెండ్ ఎక్స్ అనేవాడు గ్రౌండ్ మీద నిలబడి ఇలా చూస్తున్నాడు, నీ బోట్ ఎలా వెళ్తోంది అనేది. ఫ్రెండ్ వై అనేవాడు నీతో పాటు సమానంగా అదే రివర్లో బోట్లో స్టార్ట్ అయ్యాడు. నువ్వు ఎంత స్పీడ్లో బోట్లో వెళ్తున్నావో నీతో సమానంగా ప్యారలల్గా వాడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు కొంచెం ఆలోచించండి. గ్రౌండ్ మీద ఉన్నోడికి నువ్వు ఏబి పాత్లో వెళ్తున్నట్లు కనిపిస్తుందా, ఏసి పాత్లో వెళ్తున్నట్లు కనిపిస్తుందా? మనం గ్రౌండ్ మీద నుంచి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా బోట్ అలా పక్కకి వెళ్ళిపోవడం చూస్తాము, అవునా? గ్రౌండ్ మీద ఉన్నప్పుడు బోట్ ఖచ్చితంగా అలా పక్కకి వెళ్ళడం క్లియర్గా చూస్తాం మనం. అంటే ఈ డైరెక్షన్లో ఎవరు చూస్తున్నారు? ఎక్స్ అనేవాడికి బోట్ ఏసీ డైరెక్షన్లో వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎక్స్ అనేవాడికి బోట్ ఏసీ డైరెక్షన్లో వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. నెక్స్ట్, ఈ వై అనేవాడు నీతో పాటు ప్యారలల్గా వెళ్తున్నాడు. ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ లైక్ ట్రైన్. నువ్వు ట్రైన్లో కూర్చుని ఉన్నావు, నీ పక్కన వై అనేవాడు ఉన్నాడు, బయట ప్లాట్ఫామ్ మీద ఎక్స్ అనేవాడు ఉన్నాడు. సో ఇది మన ట్రైన్ కంపార్ట్మెంట్. ట్రైన్ కంపార్ట్మెంట్లో ఇది నువ్వు, ఓకే? ట్రైన్ కంపార్ట్మెంట్లో ఇది నువ్వు. నెక్స్ట్, అదే ట్రైన్ కంపార్ట్మెంట్లో ఇంకొకడు ఉన్నాడు, వాడు వై. ట్రైన్ కంపార్ట్మెంట్ బయట ప్లాట్ఫామ్ మీద ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎక్స్. ట్రైన్ స్టార్ట్ అయ్యింది అనుకుందాం. ట్రైన్ వెళ్ళిపోతుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యు ఆర్ ఇన్ మోషన్, విత్ రెస్పెక్ట్ టు వై యు ఆర్ ఇన్ రెస్ట్ పొజిషన్. మీరిద్దరూ ఒకే స్పీడ్లో పరిగెడుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ రిమోట్ నాకు ఇంత డిస్టెన్స్లో ఉంది. విత్ రెస్పెక్ట్ టు మీ రిమోట్ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్, రైట్? విత్ రెస్పెక్ట్ టు మీ రిమోట్ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్. ఇప్పుడు నేను పరిగెడుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఎటు మూవ్ అయినా సరే, నేను ఎంత స్పీడ్తో మూవ్ అవుతున్నానో రిమోట్ కూడా అంతే స్పీడ్తో మూవ్ అవుతోంది. సో ఇప్పుడు ఇలా మూవ్ అవుతున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా విత్ రెస్పెక్ట్ టు మీ రిమోట్ ఈజ్ ఇన్ మోషన్, విత్ రెస్పెక్ట్ టు మీ రిమోట్ ఈజ్ ఇన్ మోషన్. కానీ విత్ రెస్పెక్ట్ టు యూ విత్ రెస్పెక్ట్ టు మీ రిమోట్ రెస్ట్లోనే ఉంది, విత్ రెస్పెక్ట్ టు మీ రిమోట్ రెస్ట్లోనే ఉంది. కానీ విత్ రెస్పెక్ట్ టు యూ రిమోట్ మోషన్లో ఉంది, విత్ రెస్పెక్ట్ టు యూ రిమోట్ మోషన్లో ఉంది, విత్ రెస్పెక్ట్ టు మీ రిమోట్ రెస్ట్లో ఉంది. జస్ట్ అబ్జర్వేషన్, పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ డిఫరెంట్. అదే ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి. గ్రౌండ్ మీద ఉన్నోడికి బోట్ ఆబ్వియస్గా ఒరే బోట్ స్ట్రైట్గా వెళ్ళట్లేదురా, కొట్టుకుపోతుంది రివర్కి అని చెప్పేసి మనకు అలా వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. సో గ్రౌండ్ మీద ఉన్నవాడికి ఏసీ డైరెక్షన్లో వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. అదే వాటర్లో ఉన్నవాడికి ఏంటి, వీడు అలాగే వెళ్తున్నాడు, ఇద్దరు అలాగే వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ వెలాసిటీ 0. వైకి నీకు రిలేటివ్ వెలాసిటీ 0. వైకి నీకు రిలేటివ్ వెలాసిటీ 0 అయినప్పుడు వైలో ఉన్నవాడికి, వై అనే ఫ్రెండ్కి నువ్వు ఏబీ డైరెక్షన్లో వెళ్తున్నట్లుగానే కనిపిస్తుంది. వైకి నువ్వు ఏబీ డైరెక్షన్లో వెళ్తున్నట్లుగానే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా పేర్లు రాయాలి. వెరీ సింపుల్ అయిపోయింది చూడండి కాన్సెప్ట్. గ్రౌండ్ మీద ఉన్నవాడికి ఏసీ డైరెక్షన్లో బోట్ వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. సో ఏసీని ఎలా రిప్రజెంట్ చేయాలి? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్.
ఏసీ ఏంటమ్మా? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. మరి ఏబి ఏంటి? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. వాటర్లో ఉన్నవాడి ప్రకారం ఏబిలోనే వెళ్తున్నావు కాబట్టి VBW ఏంటి? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. ఈ మాత్రం ఎనాలిసిస్ వచ్చిందా ప్రాబ్లమ్స్ని కుమ్మేయచ్చు అనమాట, ఇంకేం లేదు, హ్యాపీగా కుమ్మేయచ్చు ప్రాబ్లమ్స్ని. సో ఖచ్చితంగా రివర్ బోట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక్కసారి ఫీల్ అవ్వండి. గ్రౌండ్ మీద ఒకడున్నాడు, ఆ వాటర్లో కూడా నాతో పాటు ఒకడున్నాడు, గ్రౌండ్ మీద ఉన్నోడికి బోట్ ఎలా కనిపిస్తోంది? అదేంటి? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. నాతో పాటు వాటర్లో ఉన్నోడికి బోట్ ఎలా కనిపిస్తోంది? అదేంటి? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. సో VW అంటే ఏంటి? ఖచ్చితంగా పేర్లు తెలుసుకోవాలి. వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. నెక్స్ట్ VB అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ బోట్, బోట్ అనుకోండి, స్విమ్మర్ అనుకోండి, ఎవరైనా సరే, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అలాగే ఇదేంటి? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. దీనిని ఇంకెలా రాసుకోవచ్చు? VWGగా రాయొచ్చు, దీనిని VBGగా కూడా రాయొచ్చు. అన్నిటికీ బార్లు ఉంటాయి. ఈ రెండు సేమ్, ఈ రెండు సేమ్. క్లియర్? కొంచెమైనా అర్థమైందా? అది అలా మైండ్లో పెట్టుకోండి, ఇది ఇలా మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు రివర్ బోట్ ప్రాబ్లమ్స్లో మనము ఇదే సేమ్ రివర్ బోట్ ప్రాబ్లమ్స్లో మనము మళ్ళీ హెడ్డింగ్ ఎందుకు అవసరం లేదు. రివర్ బోట్ ప్రాబ్లమ్స్లో మనము రెండు కండిషన్స్ చూస్తాము. రెండు కండిషన్స్ ఏంటి అంటే వి అబ్జర్వ్ టూ కండిషన్స్. మనకి ప్రాబ్లమ్స్ రెండు కండిషన్స్లో అడుగుతారు. ఫస్ట్ కండిషన్, క్రాసింగ్ రివర్ ఇన్ షార్టెస్ట్ path. నెక్స్ట్ సెకండ్ కండిషన్, క్రాసింగ్ రివర్ ఇన్ షార్టెస్ట్ టైం. షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలి అంటే ఎలాగా, షార్టెస్ట్ టైంలో వెళ్ళాలి అంటే ఎలాగా, ఈ రెండు కండిషన్స్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో కేస్ 1 తీసుకుందాము. కేస్ 1, క్రాసింగ్ రివర్ ఇన్ షార్టెస్ట్ పాత్. క్రాసింగ్ రివర్ ఇన్ షార్టెస్ట్ పాత్. చాలా తక్కువ షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలి. షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ డయాగ్రామ్ గీసుకుందాం. ఎప్పుడు కూడా రివర్ బోట్ ప్రాబ్లమ్స్లో డయాగ్రామ్ లేకుండా అసలు ప్రాబ్లమే ఉండదు. సరే, రివర్ గీసుకున్నామా? రివర్కి విడ్త్ కూడా ఇస్తాడమ్మా. రివర్ విడ్త్ని యూజువల్గా D అనుకుంటాము. వేర్ D ఈజ్ విడ్త్ ఆఫ్ రివర్. D అనేది ఏంటి? విడ్త్ ఆఫ్ రివర్. నెక్స్ట్, ఇప్పుడు ఈ వెలాసిటీ ఆఫ్ వాటర్ ఎప్పుడు కూడా ఎటు తీసుకోమందాం అనుకున్నాము? VW ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. సరే, మన బుడ్డోడు ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు? షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలి. షార్టెస్ట్ పాత్ అంటే ఏంటి? స్ట్రెయిట్ లైన్ బిట్వీన్ 2 పాయింట్స్. సో AB అనేది షార్టెస్ట్ పాత్ అనుకుందాం. AB అనేది ఏంటి? షార్టెస్ట్ పాత్. కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇది షార్టెస్ట్ పాత్ కదా అని ఇలా స్టార్ట్ అయ్యాడు అనుకోండి, ఇలా వెళ్తాడా? లేదు, ఇక్కడ ల్యాండ్ అవుతాడు. మరి ఇది షార్టెస్ట్ పాత్ అయిందా? కాదు. సో ఖచ్చితంగా వాడు ఇక్కడికి రావాలి అంటే ఇలా స్టార్ట్ అయ్యి వెళ్తే, AC వైపు వెళ్తే అప్పుడు B దగ్గర ల్యాండ్ అవుతాడు. సో ఇది షార్టెస్ట్ పాత్. నాకు షార్టెస్ట్ పాత్ కావాలి, కానీ ఈ డైరెక్షన్లో స్టార్ట్ అయితే నేను ఇక్కడెక్కడో ల్యాండ్ అవుతాను. సో ఖచ్చితంగా ఇలాగే వెళ్ళాలి అంటే ఇలా స్టార్ట్ అయితే కొట్టుకుని వచ్చి ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవుతాం. దట్స్ ఇట్. ఇప్పుడు పేర్లు పెడదాం చూడండి. ఈ డైరెక్షన్లో ఏముంది, ఈ డైరెక్షన్లో ఏముంది, ఈ డైరెక్షన్లో ఏముంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్షన్లో మనకు ఆల్రెడీ తెలుసు వెలాసిటీ ఆఫ్ వాటర్. ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఆఫ్ వాటర్ ఉంది.
ఇప్పుడు దీనికి ఇంకా వెలాసిటీ ఆఫ్ వాటర్ అయిపోయింది, మిగిలింది ఏంటి? వెలాసిటీ ఆఫ్ వాటర్ అయిపోయింది, మిగిలింది ఏంటి? VBW, VB, VB, VBW. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ కావాలి. గ్రౌండ్ మీద ఉన్నోడికి వీడు ఎలా స్టార్ట్ అయ్యాడు? ఏసీలో స్టార్ట్ అయ్యాడు. గ్రౌండ్ మీద ఉన్నోడికి ఏ డైరెక్షన్లో వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది? AB డైరెక్షన్లో. ఇలా వెళ్ళాడు కానీ గ్రౌండ్ మీద ఉన్నోడికి AB డైరెక్షన్లో కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అర్థమవుతుందా? హీ వాంట్స్ టు గో టు AB, అందుకని ఏసీలో స్టార్ట్ అయ్యాడు. ఏసీలో స్టార్ట్ అయ్యాడు కానీ గ్రౌండ్ మీద ఉన్నోడికి ఎలా కనిపిస్తాడు? ఈ డైరెక్షన్లో. నెక్స్ట్ వీడు ఈ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యాడు, రివర్లో ఉన్నోడికి కూడా ఇలా వెళ్తున్నట్లుగానే అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది VBW. గుర్తుపెట్టుకున్నారా? XY. గ్రౌండ్ మీద నిలబడి చూసేవాడికి ఇలా వీడి అల్లట్లా ఇలా కొట్టుకుని ఇక్కడికి వచ్చాడు కనిపిస్తుంది క్లియర్గా. సో ఇది VBG. Y అనేవాడు వాటర్లోనే ఉన్నాడు, నువ్వు వాటర్లోనే ఉన్నావు, రిలేటివ్ వెలాసిటీ మీ ఇద్దరికి 0. సో ఈ డైరెక్షన్ VBW. ఖేల్ ఖతం అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి మీకు ఏం కావాలంటే అవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్ అస్ ఇమాజిన్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ తీటా అనుకుందాం. ఇక్కడ నుంచి సైన్ తీటా వేయచ్చు, కాస్ తీటా వేయచ్చు, టాన్ తీటా వేయచ్చు, ఏం కావాలంటే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. పైథాగరస్ థీరం కూడా అప్లై చేయొచ్చు. మ్యాగ్నిట్యూడ్స్ తీసుకుంటే, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ తీసుకుంటే కనుక పైథాగరస్ థీరం కూడా అప్లై చేయొచ్చు. సో ఫ్రమ్ ఫిగర్ ఏమైనా అనాలిసిస్ చేయొచ్చు. From figure sin theta is equal to opposite side by hypotenuse. Cos theta is equal to adjacent side by hypotenuse. Tan theta is equal to opposite side by adjacent side. టాన్ థీటా కాస్ థీటాలకి మనం బార్లు పెట్టకూడదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అనాలిసిస్ చేస్తాం. మీకు సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా కావాలా? అయిపోయింది. నెక్స్ట్ పైథాగరస్ థీరం కూడా అప్లై చేయొచ్చు. అప్లయింగ్ పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి. పైథాగరస్ థీరం అప్లై చేస్తే VBW is equal to अंडर स्क्वेर रूट VWG स्क्वेर प्लस VBG स्क्वेर. పైథాగరస్ థీరం కూడా అప్లై చేయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు అంటే టైం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ అడుగుతారు, అదేంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ద యాంగిల్ with which man or boat has to swim with horizontal or with the river flow to go in shortest path లో వెళ్ళడానికి రివర్ ఫ్లో నుంచి అతను ఏ యాంగిల్లో స్టార్ట్ అవ్వాలి? క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. యాంగిల్ ఎవరితో అడిగారు? రివర్ ఫ్లోతో. ఇక్కడుంది రివర్ ఫ్లో. ఇక్కడి నుంచి అతను ఎంత యాంగిల్తో స్టార్ట్ అయితే షార్ట్ పాత్లో వెళ్తాడు? ఎంత యాంగిల్తో? ఇది తీటా, ఇదెంతమ్మా? 90 degrees. సో ఆన్సర్ ఏం రాయాలి? ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆన్సర్ 90 ప్లస్ తీటా విత్ రివర్ ఫ్లోతో అడిగితే 90 ప్లస్ తీటా. అలా కాదు, వర్టికల్తో అడిగితే ఓన్లీ తీటా. క్లియర్? నెక్స్ట్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, టు ఫైండ్ టైం ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను, మైండ్లో అలా ఫిక్స్ చేసేసుకోండి. మోషన్ ఇన్ 2 డైమెన్షన్లో, మొత్తం మోషన్ ఇన్ 2 డైమెన్షన్లో మోషన్ ఇన్ టూ డైమెన్షన్లో టైం అనగానే, మీకు అందరికీ తెలుగు వస్తుందో రాదో అని చెప్పి ఇంగ్లీష్లో రాస్తున్నాను. టైం అనగానే థింక్ ఇన్
వర్టికల్ డైరెక్షన్ ఖచ్చితంగా మైండ్లో ఉండాలి, లేదంటే మాత్రం ప్రాబ్లమ్స్లో ఇబ్బంది పడిపోతారు. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ ఆఫ్ ద డే. షార్ట్ ట్రిక్ అనుకోండి, ట్రిక్ ఆఫ్ ద డే. టైం వర్టికల్. ఇది నేను ప్రొజెక్టైల్ మోషన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, గుర్తుందా లేదా? మోషన్ ఇన్ 2 డైమెన్షన్లో టైం ఎప్పుడు కూడా వర్టికల్ డైరెక్షన్లో ఆలోచించండి. అదే టైం హారిజాంటల్ కూడా అప్లై చేయొచ్చు, కానీ ఫస్ట్ థాట్ టైం అనగానే వర్టికల్. ఎంత టైంలో వర్టికల్ డిస్టెన్స్ వెళ్తుందో అంతే టైంలో హారిజాంటల్ కూడా వెళ్తుంది. కానీ ఎస్, మైండ్లో ఫిక్స్ చేసుకోండి, టైం వర్టికల్, దాట్స్ ఇట్. సో ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు వర్టికల్ అన్నాను కదా, టైంకి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. ఒరిజినల్ ఫార్ములా, నార్మల్ ఫార్ములా ఈజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. వర్టికల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ఏంటి? వర్టికల్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్? రివర్ విడ్త్ కదా. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ ఏంటి? VBG. క్లియర్? వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ VBG. ఇంతేనా మేడం? కాదు, ఇంకా రాయొచ్చు. VBG ప్లేస్లో దీన్ని 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేసుకోండి. దీన్ని 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఇటో కాంపనెంట్ ఇటు ఏమొచ్చింది? VBW సైన్ తీటాని ఆనుకున్నది ఎప్పుడు కూడా VBW కాస్ తీటా. ఇక్కడ కూడా చూడండి, VBG ఈజ్ ఈక్వల్ టు VBW కాస్ తీటా. సో ఇదే D ప్లేస్లో నేను VBG ప్లేస్లో VBG ఈజ్ ఈక్వల్ టు VBW కాస్ తీటా ఇలా కూడా రాసుకోవచ్చు. సో కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ వెక్టార్స్ ఉంటే కుమ్మేయచ్చు అనమాట ఇంక మనం. క్లియర్? సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, పైథాగరస్ థీరం ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. కానీ టైం అన్నప్పుడు మాత్రం ఫస్ట్ వర్టికల్లో ఆలోచించండి, తర్వాతే హారిజాంటల్కి వెళ్ళండి. నెక్స్ట్, వర్టికల్ డిస్టెన్స్ వేస్తే వర్టికల్ వెలాసిటీయే వేయాలి. హారిజాంటల్ డిస్టెన్స్ వేస్తే హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీయే వేయాలి. వర్టికల్కి హారిజాంటల్కి పడదు, మళ్ళీ ముందే చెప్తున్నాను. సో వర్టికల్ డిస్టెన్స్ వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ, హారిజాంటల్ డిస్టెన్స్ హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ. బట్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది? క్రాసింగ్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ పాత్ ఫినిష్ చేసాము. నెక్స్ట్ ప్లేస్ లేదేంటి? ఓకే, మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఎంటీ స్లైడ్లో చెప్తున్నాను. నెక్స్ట్, షార్టెస్ట్ పాత్ ఇన్ షార్టెస్ట్ టైం, సారీ ఏదో రాస్తున్నాను. క్రాసింగ్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ పాత్ టైమ్ ఇన్ షార్టెస్ట్ టైమ్. షార్టెస్ట్ పాత్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటమ్మా? షార్టెస్ట్ టైం. మళ్ళీ రివర్ డ్రా చేసేద్దాం. రివర్ విడ్త్ ఎంత? D. రివర్ వెలాసిటీ ఎప్పుడూ ఈ డైరెక్షన్లోనే ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇప్పుడు షార్టెస్ట్ టైంలో అతను ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నాడు. ఏ దగ్గర స్టార్ట్ అయ్యి, ఇప్పుడు పాత్ షార్ట్గా ఉండాలి అలా ఏమీ రూల్ లేదు కదా. రూల్ ఏమీ లేనప్పుడు మనోడు ఎప్పుడు స్ట్రైట్ లైన్లోనే వెళ్తాడు. సో షార్టెస్ట్ టైంలో ఏ నుంచి బీకి ట్రావెల్ అయ్యాడు. అబ్బో, నా స్ట్రైట్ లైన్ సూపర్గా వచ్చింది. ఏ నుంచి బీకి వెళ్ళాడు. కానీ ఏ నుంచి బీకి స్టార్ట్ అయితే బీ దగ్గరికి వెళ్తాడా? రివర్ వాటర్ వల్ల కొట్టుకుపోయి ఎక్కడికి వస్తాడు? సి దగ్గరకు వస్తాడు. ఏ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యాడమ్మా? ఏబి డైరెక్షన్లో స్టార్ట్ అయ్యాడు. కానీ రివర్ వాటర్కి కొట్టుకుపోయి సి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మీరు ఓన్గా రాయడం నేర్చుకోండి. ఏది VBW, ఏది VW, ఏది VBG. ఆబ్వియస్గా VWG ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో గ్రౌండ్ మీద ఉన్న ఎక్స్ ఫ్రెండ్కి నువ్వు ఎలా కనిపిస్తున్నావు? గ్రౌండ్ మీద ఉన్న బుడ్డోడికి నువ్వు ఇలా వాటర్ కొట్టుకుపోయి ఇలా వెళ్తున్నావు రా అని చెప్తాడు. అంటే ఎక్స్ కాడికి ఏం కనిపిస్తున్నావు? గ్రౌండ్ మీద ఉన్నోడికి ఇలా వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నావు. సో
వెలాసిటీ ఆఫ్ బోట్, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇలా వెళ్తున్నావు. మరి వాటర్లోనే ఉన్నోడికి నువ్వు ఇలా స్టార్ట్ అయ్యావు, ఇలా వెళ్తున్నట్లుగానే కనిపిస్తావు. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. అంతే, ఇలా రాయడం వచ్చిందా ప్రాబ్లమ్ సాల్వ్. ఇంక అసలు ఏం ఉండదు ఇందులో ఇంకా ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడ యాంగిల్ తీటా అనుకోండి, సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, పైథాగరస్ థీరం, టైం టేకెన్ అన్నీ యాజ్ యూజువల్. సో లెట్ us write quickly from figure sin theta is equal to, sin theta is opposite side by hypotenuse, VWG by VBG, cos theta is equal to iota, so adjacent side VBW by hypotenuse VBG, tan theta ఇది కూడా iota, opposite side by VWG by adjacent side VBW. మనకి ఏది ఇస్తే దానిని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు సైన్ తీటా వాడాలి, ఎప్పుడు కాస్ తీటా వాడాలి, రూల్ ఏం లేదు. గివెన్ ఇన్ఫర్మేషన్ని బట్టి నీకు హైపోటెనస్ ఇది ఇచ్చాడు, సైన్ తీటా వాడతావు. ఇది ఇచ్చాడు, టాన్ తీటా వాడతావు. సెలెక్షన్ దాని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. టైం క్యాలిక్యులేట్ చేద్దామా? టైం టేకెన్ టు క్రాస్ రివర్, టైం టేకెన్ టు క్రాస్ రివర్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది? టైం అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను? వర్టికల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ VBW. వర్టికల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ. మరి VBWకి ఇంకో ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? ఉంది. ఇది కొంత యాంగిల్ మేక్ చేస్తుంది కదా, దీన్ని 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఇటో కాంపనెంట్ వచ్చింది. ఇదేమైంది? VBG కాస్ తీటా. ఇదేమైంది? VBG సైన్ తీటా. దీన్ని కదా రిజాల్వ్ చేయాలి, ఇది కదా యాంగిల్ మేక్ చేస్తుంది. సో అలా కాదు అనుకున్నా VBW ప్లేస్లో VBG కాస్ తీటా రాయచ్చా? VBG కాస్ తీటా VBW ప్లేస్లో. సో D by VBG cos theta. దీంట్లో ఏదైనా మగ్గప్ చేస్తారా? ఏమైనా బట్టి కొడతారా? సమస్య లేదు, అస్సలు బట్టి కొట్టద్దు. బట్టి కొడితే ప్రాబ్లంలో అసలు ఏం ఉపయోగం లేదు. అసలు ఏమాత్రం బట్టి కొట్టద్దు. కాన్సెప్ట్ని అలా ఫీల్ అవ్వండి, అంతే. అలా ఫీల్ అవ్వండి కాన్సెప్ట్ని, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. చాలా ఇప్పుడు బట్టి కొడితే ఏమీ రాదు, మనము అంటే ఫీల్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వస్తుంది, ఎలా తెలుస్తుంది? ఆ పర్ఫ్యూమ్ వాసనను బట్టి తెలిసిపోతూ ఉంటుంది మనకి. సో ఆ స్మెల్ని బట్టి ఆ ఫీల్ అవుతాం కదా, అలా ఫీల్ అవ్వాలన్నమాట. ప్రాబ్లం షార్టెస్ట్ టైం అనగానే ఫస్ట్ స్ట్రైట్గా వెళ్తాడు, కానీ పక్కకు ఎక్కడో ల్యాండ్ అవుతాడు. ఇలా ఆలోచించాలి. దట్స్ ఇట్. ఫీల్ అవ్వండి. ఫీల్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఒకటి ఎక్స్ట్రా కాన్సెప్ట్ వస్తుంది, దానినే డ్రిఫ్ట్ అంటారు. డ్రిఫ్ట్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్. ఎప్పుడు కూడా డ్రిఫ్ట్ అనేది హారిజాంటల్ డిస్టెన్స్. డ్రిఫ్ట్ అంటే ఇంగ్లీష్ పదం. డ్రిఫ్ట్ అంటే ఏంటి? నెమ్మదిగా పక్కకి జారడం. ఇక్కడ ఏ నుంచి బికి వెళ్ళాల్సినోడు నెమ్మదిగా పక్కకి జారి సి దగ్గరకు వచ్చాడు. దీనినే డ్రిఫ్ట్ అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి జారాడు కాబట్టి దీనిని డ్రిఫ్ట్ అంటారు. సో ఎంత డ్రిఫ్ట్ అయ్యాడు, ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. డ్రిఫ్ట్ అనేది ఎక్స్ అంటే ఏంటి? హారిజాంటల్ డిస్టెన్స్. ఎక్స్ అంటే ఏంటమ్మా? డిస్టెన్స్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. మనకి తెలుసు, we know that distance is equal to velocity into time. Distance is equal to velocity into time. Horizontal direction లో distance ఉన్నప్పుడు velocity in horizontal direction into time in horizontal direction రాస్తామా? సమస్య లేదు. టైం అనేది హారిజాంటల్లో వర్టికల్లో సేమ్గా ఉంటుంది, దాన్ని 2 ముక్కలుగా చెయ్యలేము. టైం సరే, ఇప్పుడు టైం ఎలాగా? ఈ టైం ఒకటే కదా.
వర్టికల్ డైరెక్షన్లో ఎంత టైం ట్రావెల్ చేస్తుందో హారిజాంటల్లో కూడా అంతే టైం ట్రావెల్ చేస్తుంది. ఎస్. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఏముంది, హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఏముంది, రెండు కనిపిస్తున్నాయి చూడండి, రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది రాద్దామా. హారిజాంటల్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఆఫ్ వాటర్ ఇంటూ టైం ప్లేస్లో ఇది రాసుకోవచ్చు, డి బై విబిడబ్ల్యూ రాసుకోవచ్చు, డి బై విబిజీ కాస్ థీటా కూడా రాసుకోవచ్చు. ఇది కాకుండా ఇది కూడా ఉంది కదా మేడం, ఎస్ రాసుకోండి, విబిజీ సైన్ థీటా ఇంటూ డి బై విబిడబ్ల్యూ. హారిజాంటల్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఏదైనా రాయొచ్చు. ఇది రెండు హారిజాంటల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ కానీ గుర్తుపెట్టుకోండి, టైం ఎప్పుడు కూడా ఫస్ట్ వర్టికల్ డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన ఆన్సర్ని మాత్రమే హారిజాంటల్ డైరెక్షన్లో వాడుకోండి. ఇది కంపల్సరీ. యామ్ ఐ క్లియర్? ఇది కంపల్సరీ. ఇప్పుడు ఈ మాత్రం ఫీలింగ్ వచ్చింది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా. PYQs. A boat is moving with a velocity of 3I plus 4j with respect to ground. Boat velocity with respect to ground. So what is given? Given velocity of boat with respect to ground. Bar I cap j cap lo unnai. 3I cap plus 4j cap. Next. The water in the river is moving with a velocity 3I minus 4j. Find out the velocity of boat with respect to water. Velocity of boat with respect to water find out cheyali ante identama velocity of boat with respect to ground. Boat with respect to ground is 3I minus 4j. దీనికి ఫార్ములా రాయండి. We know that velocity of boat with respect to water ఫార్ములా ఏంటి? Velocity of boat minus velocity of water. VAB is equal to VA minus VB. That's it. Substitute cheyandi. VBG 3I minus 4j minus 3I plus into minus minus 4j. 3I gets cancelled. So answer minus 8j. So answer VBW is equal to, నేను చూసారా నేను ఎలా తప్పు రాస్తాను, సారీ నేను తప్పు రాశాను. ఎస్ మేడం తప్పు రాశారు. అయ్యో ఈవిడికి ఏం తెలియదు అసలు, ఏం టీచ్ చేస్తుంది ఏంటిది అసలు లోకం. ఎస్ ఫస్ట్ది ఏంటమ్మా, వెలాసిటీ ఆఫ్ వాటర్ బోట్ ఈజ్ మూవింగ్, సారీ వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ మూవింగ్. సో ఇది బోట్ కరెక్టే, ఇది వాటర్ కదా, ఇది వాటర్. ఎరేజర్. ఎస్. సెకండ్ చూడండి, ఇదేంటిది వెలాసిటీ ఆఫ్ వాటర్ రివర్. సో వెలాసిటీ ఆఫ్ వాటర్ బీజీ మైనస్ విడబ్ల్యూజీ. బీజీ ఎంత? ఎస్ 3I ప్లస్ 4j మైనస్ వెలాసిటీ ఆఫ్ వాటర్ 3I माइनस इंटू माइनस प्लस 4j. 3I ने 3I को मार दिया. सो आंसर प्लस 8j. प्लस 8j ऑप्शन सी ఈజ్ కరెక్ట్. ఓకే. సో ఒక గంట క్లాస్ చెప్పేటప్పటికి ఏ బోట్ ఈజ్ సెంట్ అక్రాస్ ఏ రివర్ విత్ అ వెలాసిటీ ఆఫ్ 8 km/h. ఒక బోట్ని ఒక రివర్లో అక్రాస్ రివర్ అంటే ఇలా స్ట్రైట్గా పంపించారు. డయాగ్రామ్ డ్రా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది మన రివర్, ఇది వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్. బోట్ని ఇలా పంపించారు అక్రాస్ ద రివర్ పంపించారు. వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ 8 km/h. ఓకే. అయితే అక్రాస్ ద రివర్ కాబట్టి ఖచ్చితంగా ఇది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద రిజల్టాంట్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ 10 km/h. ఇలా వెళ్ళింది కానీ ఎటు పోయింది రిజల్టాంట్? ఇలా వెళ్ళింది. రిజల్టాంట్ 10 km/h. క్వశ్చన్ చదువుతుంటే అర్థం కావాలి. బోట్ ఈజ్ సెంట్ అక్రాస్ ద రివర్ బట్ వాటర్కి కొట్టుకుపోవడం వల్ల రిజల్టాంట్ వెలాసిటీ ఎంత అయింది? 10 km/h.
దెన్ వెలాసిటీ ఆఫ్ రివర్ ఈజ్, వెలాసిటీ ఆఫ్ రివర్ కావాలి. వెలాసిటీ ఆఫ్ రివర్ ఎక్కడుంది? ఇది కదా మన వెలాసిటీ ఆఫ్ రివర్. ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది కావాలి. సింపుల్ పైథాగరస్ థీరం, వెరీ సింపుల్. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ రాసానా సరే, స్క్వేర్ ప్లస్ ఇదేమైంది వెలాసిటీ ఆఫ్ బోట్ కదా, బీజీ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ స్క్వేర్. ఏం రాస్తున్నానమ్మా? ఓకే, లెట్ మీ జస్ట్ Pythagoras theorem, simple Pythagoras theorem, simple Pythagoras theorem is ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ రాయాలి. BBW స్క్వేర్ ప్లస్ BWG స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు BBG స్క్వేర్. సో మనకు కావాల్సింది వెలాసిటీ ఆఫ్ వాటర్ అండర్ స్క్వేర్ రూట్. నేను ఇక్కడ ఐ క్యాప్లు జే క్యాప్లు రాయట్లేదు బికాస్ ప్రాబ్లంలో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఇచ్చారు. ఆన్సర్ కూడా కిలోమీటర్ పర్ అవర్స్లో ఉంది. సో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఇచ్చారు కాబట్టి ఐఎమ్ డీలింగ్ ఓన్లీ విత్ మ్యాగ్నిట్యూడ్. సో రూట్ ఓవర్ మనకేం ఆన్సర్ వస్తుంది? 10 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్. 10 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ ఈజ్ మీకు రూట్ ఓవర్ 36 వస్తుంది. 100 మైనస్ 64 36. సో ఆన్సర్ 6 కిలోమీటర్ పర్ అవర్. 6 కిలోమీటర్ పర్ అవర్. Baburao is the winner. Next, moving on to next problem. A boat which has a speed of 5 km per hour in still water. Yes, the keyword, very much important keyword. Most of the JE questions గానీ MSET questions-లో ఈ పదం ఉంటుంది. స్టిల్ వాటర్ అంటే ఎవరితో కంపేర్ చేస్తున్నావు? బోట్ యొక్క స్పీడ్ ఈజ్ కంపేర్డ్ విత్ వాటర్. సో 5 km per hourని ఎలా తీసుకోవాలి? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఈజ్ నథింగ్ బట్ 5 km per hour. అయితే ఇక్కడ నేను బార్ పెట్టకూడదు బికాజ్ డైరెక్షన్ ఈజ్ నాట్ మెన్షన్డ్. సో సింపుల్గా వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఈజ్ 5 km per hour. నెక్స్ట్, క్రాసెస్ ఏ రివర్ ఆఫ్ విడ్త్ 1 కిలోమీటర్. మనం విడ్త్ని డి అని తీసుకుంటాం కదా, 1 కిలోమీటర్. ఇది కిలోమీటర్, ఇది కూడా కిలోమీటర్, నో ప్రాబ్లం. along the shortest possible path. క్వశ్చన్ ఏంటమ్మా? షార్టెస్ట్ పాత్. షార్టెస్ట్ పాత్ అనగానే డయాగ్రామ్ ఎలా రావాలి? ఇది డి. షార్టెస్ట్ పాత్, షార్టెస్ట్ పాత్ అంటే ఎట్లా రావాలి డయాగ్రామ్? ఇది కదా మన డయాగ్రామ్ షార్టెస్ట్ పాత్కి. గుర్తుందా? షార్టెస్ట్ పాత్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి వైపు స్టార్ట్ అయితేనే సి దగ్గర ల్యాండ్ అవుతాడు. షార్టెస్ట్ పాత్ డయాగ్రామ్. వెలాసిటీ ఆఫ్ వాటర్ ఎప్పుడు ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. ఓకే, సో ఇందులో మనకి తెలుసు ఇది మన VBW అండ్ ఇది VBG. ఇది VW. VBW, VBG, VBW డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. VW. క్వశ్చన్ ఏంటి? ఇన్ 15 minutes టైం కూడా ఇచ్చాడు మనకి. టైమ్ 15 minutes. ఇక్కడ మనం ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. కిలోమీటర్ పర్ అవర్, కిలోమీటర్, మినిట్స్ నాట్ పాసిబుల్. సో మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 15/60 అవర్స్లో కన్వర్ట్ అవుతుంది. 5 3s are 5 12s are, సో 1/4 hours. టైం ఎంత వచ్చిందమ్మా? 1/4 hours. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఏంటి? వెలాసిటీ ఆఫ్ ది రివర్ వాటర్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్. వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ ఇది ఎంత? వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ ఎంత? ఎట్లా తెలుస్తుంది? వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ కావాలి అంటే నాకు ఇది తెలుసు, ఇంకా VBG కావాలి. సో ఫస్ట్ టు ఫైండ్ VBG తెలిస్తేనే కదా ఇది తెలుసు. ఇది తెలిస్తే పైథాగరస్ థీరంలో ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో VBG ఎలా వస్తుంది అంటే టైమ్ హెల్ప్ తీసుకోండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు, బికాస్ VBG వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ, వర్టికల్లో డిస్టెన్స్ తెలుసు. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వర్టికల్లో వెలాసిటీ ఏంటి? VBG. సో VBG ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? 1 kilometer బై టైం ఎంత? 1/4. ఇక్కడ నుంచి VBG ఎంత వచ్చింది? 4 km/h.
VBG 4 km/h. ఇది 4, ఇది 5. ఆబ్వియస్గా పైథాగరియన్ ట్రిప్లెట్ ప్రకారం ఇది 4, ఇది 5. సో పైథాగరియన్ ట్రిప్లెట్ ప్రకారం ఇది 3 కదా. సో ఆబ్వియస్గా వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్, కావాలంటే మీరు చేసుకోవచ్చు, 5² - 4² ఆన్సర్ 3, పైథాగరియన్ ట్రిప్లెట్. సో 3 km/h ఈజ్ ఆన్సర్. ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. టైమ్, డిస్టెన్స్ అందుకే ఇచ్చాడు మనకి, వర్టికల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్, ద స్ట్రీమ్ ఆఫ్ రివర్ ఈజ్ ఫ్లోయింగ్ విత్ అ స్పీడ్ ఆఫ్ 2 km/h. స్ట్రీమ్ ఆఫ్ రివర్ ఈజ్ ఫ్లోయింగ్. సో స్ట్రీమ్ ఆఫ్ రివర్ ఈజ్ ఫ్లోయింగ్. సో గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. గివెన్ రివర్ వాటర్ వెలాసిటీ. సో వెలాసిటీ ఆఫ్ వాటర్ బారొద్దు, బికాజ్ మనకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఇచ్చారు. ఎంత? 2 km/h. ఐజేకేలు ఉంటేనే బార్ పెట్టుకోవాలి, మ్యాగ్నిట్యూడ్ ఇచ్చినప్పుడు మ్యాగ్నిట్యూడే రాసుకుంటాం. నెక్స్ట్, ఏ స్విమ్మర్ కెన్ స్విమ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 4 km/h. ఒక స్విమ్మర్ 4 km/hతో స్విమ్ చేయగలడు. ద డైరెక్షన్ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లో ఆఫ్ రివర్ టు క్రాస్ ద రివర్ ఇన్ స్ట్రెయిట్. ఆ రివర్ని స్ట్రెయిట్గా క్రాస్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లో ఆఫ్ రివర్. రివర్ ఫ్లోతో అతను ఏ డైరెక్షన్లో స్టార్ట్ అవ్వాలి? డయాగ్రామ్ డ్రా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. రివర్, ఈ డైరెక్షన్లో రివర్ వాటర్ వెళ్తోంది. ఓకే, ఇప్పుడు ఇతను ఎలా వెళ్ళాలి? క్వశ్చన్ ఏంటి అంటే, ఏ డైరెక్షన్లో స్టార్ట్ అయితే స్ట్రైట్గా వెళ్తాడు, షార్టెస్ట్ పాత్ అనమాట ఇది మనది. సో ఏ నుంచి బి వైపు స్టార్ట్ అయితే స్ట్రెయిట్గా వెళ్తాడు, సి దగ్గరకు వస్తాడు. క్వశ్చన్లో ఏమడిగారు అంటే ఈ యాంగిల్ మొత్తం అడిగారు, ఇది మొత్తం కావాలి. సో మనకి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే 90 + θ ఎంత, రివర్ ఫ్లోతో ఎంత యాంగిల్లో స్టార్ట్ అవ్వాలి. ఈ యాంగిల్ని మనం యూజువల్గా θ అనుకుంటాము. నెక్స్ట్, ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఆఫ్ వాటర్ గివెన్ టు అస్ దట్ ఈస్ 2 km/h. ఇదేంటిది 4 km/h ఏంటి? వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్, హీ క్యాన్ స్విమ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్, అంటే కంపారిజన్లో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఈజ్ 4. వెలాసిటీ ఆఫ్ బోట్, ఇంకేమిచ్చారు అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఈజ్ 4 km/h. 2 km/hలో ఉన్నాయి, ప్రాబ్లం లేదు. సరే, నాకు ఇప్పుడు ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు, తీటా కావాలి. సో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? సైన్ తీటా. అదన్నమాట. ఎప్పుడు సైన్ తీటా కాస్ తీటా వాడాలి అంటే ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ బట్టి. ఇందులో నాకు ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2/4, దట్ ఈస్ 1/2. అంటే తీటా వాల్యూ ఎంత? 30 degrees. బట్ ఇది ఆన్సరా? 30 degrees ఆన్సరా? రాంగ్. 90 + θ కావాలి. సో 90 + 30 ఆన్సర్ 120. 120 degrees ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. ప్రాబ్లమ్స్ అర్థమవుతున్నాయా? చేయగలుగుతున్నారా? ఓన్గా చేయడం, ఆలోచించడం వస్తుందా? అట్లీస్ట్ ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ అ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అనగానే ఏం చెప్పాను? విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఎంత? 15 km/h. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ 15 km/h. నెక్స్ట్, అండ్ ద రేట్ ఆఫ్ కరెంట్ ఈజ్, రేట్ ఆఫ్ కరెంట్, కరెంట్ అంటే ఎవరు? ఎలక్ట్రిక్ కరెంట్ కాదు, వాటర్ కరెంట్. వెలాసిటీ ఆఫ్ వాటర్ ఎంత? 3 km/h. ఇక్కడ కూడా కిలోమీటర్స్లో ఉంది, ప్రాబ్లం లేదు. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 12 minutes. టైం ఎంత? 12 minutes. నాట్ వర్కింగ్, ఇవి అవర్స్లో ఉన్నాయి, ఇది మినిట్స్లో ఉంది కాబట్టి 12/60 చేస్తే మనకి అవర్స్లోకి వెళ్తుంది. సో క్యాన్సిలేషన్ చేస్తే 12 5 times, సో 1/5 hours టైం. డౌన్ స్ట్రీమ్ గుర్తుందా? డౌన్ స్ట్రీమ్ గుర్తుందా? ఫార్ములా
గుర్తులేకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. డౌన్ స్ట్రీమ్కి ఫార్ములా ఏంటి అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్కి ఫార్ములా VBW ప్లస్ VWG. డౌన్ స్ట్రీమ్కి ఫార్ములా VBW ప్లస్ VWG. డౌన్ స్ట్రీమ్కి ప్లస్ ఏనా? ఓకే, సో డౌన్ స్ట్రీమ్కి ఫార్ములా VBW ప్లస్ VWG. సో VBW ప్లస్ VWG D వాల్యూ ఎంత? అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. T 1/5 D బై 15 ప్లస్ 3. ఇవన్నీ మ్యాగ్నిట్యూడ్లో ఇచ్చారమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ వేసుకోకూడదు, ఎందుకంటే ఇచ్చిందే మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది 18, సో D ఈజ్ ఈక్వల్ టు 18/5. సో 5 3 times 6 meters, కిలోమీటర్స్. సో D ఎంత? 3.6 kilometers. ఆప్షన్ D కరెక్ట్. సో డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా చేసేయచ్చు. నెక్స్ట్, ఎ మ్యాన్ వాంట్స్ టు స్విమ్ అక్రాస్ అ రివర్ ఆఫ్ విడ్త్ 200 meters. రివర్ విడ్త్ 200 meters. D ఈజ్ ఈక్వల్ టు 200 meters అలాంగ్ ద షార్టెస్ట్ పాత్. షార్టెస్ట్ పాత్కి ఫస్ట్ డయాగ్రామ్ గీసుకోండి. షార్టెస్ట్ పాత్ D. ఓకే, షార్టెస్ట్ పాత్ అంటే ఏమనుకున్నాము? డయాగ్రామ్ ఎలా రావాలి? షార్టెస్ట్ పాత్ అంటే డయాగ్రామ్ ఇలా వెళ్తాడు కానీ ఇక్కడ ల్యాండ్ అవుతాడు. ఏ Bకి వెళ్దాం అనుకుంటాడు కానీ C దగ్గర ల్యాండ్ అవుతాడు. గుర్తొచ్చిందా? ఈ డైరెక్షన్లో ఏముంటుంది? వెలాసిటీ ఆఫ్ వాటర్. నెక్స్ట్, ఓకే, షార్టెస్ట్ పాత్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ రివర్ స్ట్రీమ్ ఈజ్ 3 km/h. స్పీడ్ ఆఫ్ రివర్ స్ట్రీమ్, వెలాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఎంత? 3 km/h. ఒకసారి చూడండి, ఇది km/hలో ఉంది, ఇదేమో మీటర్స్లో ఉంది. ఆన్సర్ మినిట్స్లో ఉంది. సూపర్. ఇంకా ద స్పీడ్ ఆఫ్ స్విమ్మర్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఏం తీసుకోమన్నాను? స్టిల్ వాటర్ అంటే వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఎంత? 5 km/h. బెటర్ ఏంటి అంటే దీన్ని కూడా కిలోమీటర్స్లో చేసేస్తే ఆన్సర్ మనకి అవర్స్లో వస్తుంది. అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయొచ్చు. అది ఈజీ మెథడ్. సరే, క్వశ్చన్ ఏంటి? ద టైమ్ ఆఫ్ క్రాసింగ్ ద రివర్ ఈజ్. టైం ఫైండ్ అవుట్ చేయాలి. టైం అంటే ఎప్పుడు ఏం చెప్పాను? వర్టికల్ డిస్టెన్స్ బై వర్టికల్ వెలాసిటీ. ఇది వెలాసిటీ VWG ఇచ్చారు. మరి ఇందులో VBW ఎవరు? ఇందులో VBW ఎవరు? ఇది కదా VBW. ఇదేంటిది? VWG. సో మనకి వర్టికల్ వెలాసిటీ తెలుసు, వర్టికల్ డిస్టెన్స్ తెలుసు, ఇంకేంటి? ఇంకేం ఆలోచించక్కర్లే. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? 200 meters. కన్వర్ట్ చేయండి. 200 × 10⁻³ 0.2 kilometers, రైట్? 200 × 10⁻³ కిలోమీటర్స్లో రాద్దాం, బికాజ్ ఇది km/hలో ఉంది కదా. సో డిస్టెన్స్ ఎంత? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై VBW ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? 0.2 బై వాట్ ఈస్ VBW? VBW ఇస్ 5. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా ఉండాలి అంటే కనుక 2 × 10⁻⁻1/5. సో ఇది ఎంత వస్తుంది మనకి అంటే 0.4. సో 4 × 10⁻² అవర్స్లో వస్తుంది టైం. దీనిని మనము మినిట్స్లోకి కన్వర్ట్ చేయాలి. అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 60 చేస్తే సరిపోతుంది కదా. సో ఇంటూ 60 చేసి టైం ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ఈ ఆన్సర్ మీరే ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్, ఎస్, చినుకు చినుకు అందలతో చిట్టపట చిరు సవ్వడితో రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్. రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాము. రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్లో మన అందరికీ అన్నీ తెలుసు డైలీ లైఫ్లో. కాకపోతే మన ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, నార్మల్గా ఒక బాస్కెట్బాల్ ఆడేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎంత ప్రాక్టీస్ చేస్తాడంటే వాడు ఏ మూల నుంచి కొట్టినా వెళ్ళి బాల్ బాస్కెట్లో పడిపోద్ది. కానీ వాడు ఎప్పుడైనా కూర్చుని ఓ స్కేలు ఒక ప్రొట్రాక్టర్ తీసుకుని నేను ఇక్కడి నుంచి ఎంత ఇనీషియల్ వెలాసిటీతో విసిరితే
యూ బార్ ఎంత ఉండాలి, ఎంత తీటాతో విసిరితే కరెక్ట్గా అది బాస్కెట్లో పడుతుంది, రేంజ్ క్యాలిక్యులేట్ చేసి ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ క్యాలిక్యులేషన్ చేస్తాడా? చెయ్యడు. కానీ కొన్ని థియరిటికల్ స్టడీస్ కోసం చేస్తారు. కాబట్టి అలాంటిదే ఇది కూడా. వర్షంలో వెళ్తున్నప్పుడు మనం తడవకుండా ఉండాలి అంటే గొడుగుని ఏ యాంగిల్తో పట్టుకోవాలి? ఇది మనకు వచ్చే క్వశ్చన్. ఇది కూడా ఒక క్వశ్చనేనా? ఎన్నిసార్లు వెళ్ళలేదు వర్షంలో, తడవకుండానే పట్టుకుంటాం కదా గొడుగు. ఎవడో ఆపోజిట్లో పట్టుకుంటాడేంటి గొడుగు? తడవాలని ఉంటే. తడవకూడదు అని అనుకుంటే మనకి తెలుసు, కామన్ సెన్స్ పనిచేస్తుంది మనకి బ్రెయిన్. కానీ ఏం చేస్తాం? ప్రాబ్లంలే వస్తాయి, ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ చేయాలి. వాళ్ళు తలా తోకలేని క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్ చేయాలి. కాబట్టి ఏ యాంగిల్లో వర్షం పడుతోంది, నువ్వు తడవకుండా ఏ యాంగిల్లో గొడుగు పట్టుకోవాలి, అంబ్రెల్లా పట్టుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ కొంచెం ఓపిక్గా వినండి. ఈ క్లాస్ నేను 1 షాట్లో తీసుకుంటున్నాను. బికాజ్ ఇవన్నీ కూడా ఒకే షాట్లో నేర్చుకుంటేనే కనెక్టెడ్ బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెయిన్ 2 రకాలుగా కనిపిస్తుంది అనమాట. ఒకటి ఒరిజినల్గా వర్షం పడే డైరెక్షన్, రెండోది మనకి అనిపించే డైరెక్షన్. ఇదేంట్రా బాబు అనుకుంటున్నారా? చూడండి. రెయిన్ మ్యాన్ ప్రాబ్లంలో లేదా రెయిన్ అంబ్రెల్లా, రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అనొచ్చు లేదా రెయిన్ అంబ్రెల్లా ప్రాబ్లమ్స్, ఎలా అయినా పేరు పెట్టచ్చు. రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ లేదా రెయిన్ అంబ్రెల్లా ప్రాబ్లమ్స్, ఎలా అయినా సరే పేరు పెట్టచ్చు. సో రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా రెయిన్ పడుతోంది అంటే రెయిన్కి వెలాసిటీ ఉంటుంది. ఆ రెయిన్లో మనిషి కదలకుండా నిలబడచ్చు లేదా మనిషి రెయిన్లో తడుచుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, సో రెయిన్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనిషికి కూడా వెలాసిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఏమేమి ఉంటాయి? వెలాసిటీ ఆఫ్ రెయిన్, వెలాసిటీ ఆఫ్ మ్యాన్, వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. మనిషికి రెయిన్ ఎలా పడుతున్నట్లుగా అనిపిస్తుంది. సో ఇదేంటి? వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో కదలకుండా నిలబడి ఉంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇదేంటి? వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. చెప్పాను కదా, ఇక్కడ జీ రాసినా రాయకపోయినా వాల్యూ ఒకలాగే ఉంటుంది. ఇలా రాసిన వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఈ రెండిటికి మీనింగ్ ఒకటే. అలాగే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఈ రెండిటికి మీనింగ్ ఒకటే. ఇదేంటిది మరి? వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. మనిషికి ఏ డైరెక్షన్లో వర్షం పడుతున్నట్లుగా అనిపిస్తుందో ఆ డైరెక్షన్లోనే మనం అంబ్రెల్లాని ఇలా పట్టుకుంటాము. సో ఖచ్చితంగా విఆర్ఎం ఉండాలి కానీ విఎంఆర్ ఉండకూడదు. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రెయిన్, రెయిన్కి క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు కదా. సో దిస్ ఈజ్ ఓన్లీ కరెక్ట్. సో ఇందులో సింపుల్ ఫార్ములా ఏంటి? వి నో దాట్ విఏబి బార్ని ఎలా రాస్తాం? విఏ బార్ మైనస్ బిబి బార్, రైట్? సేమ్ విఆర్ఎం బార్ని ఎలా రాస్తారు? విఆర్ బార్ మైనస్ విఎం బార్, విఆర్ బార్ మైనస్ విఎం బార్. దట్స్ ఇట్. ఈ మాత్రం నాలెడ్జ్ మాత్రమే కావాలి మనకు, అంతే. మ్యాగ్నిట్యూడ్ కావాలి, విఆర్ఎం మ్యాగ్నిట్యూడ్ కావాలి √ఓవర్ విఆర్ స్క్వేర్ ప్లస్ విఎం స్క్వేర్. బికాస్ రెయిన్ ఎప్పుడు పైనుంచి కిందకి పడుతుంది, మనిషి ఎప్పుడు ఇలా ముందుకు కానీ ఇలా కానీ నడుస్తారు కదా. సో రెయిన్ మనిషి పర్పెండిక్యులర్గానే ఉంటాయి ఎప్పుడు కూడా. సో √ఓవర్ విఆర్ స్క్వేర్ ప్లస్ విఎం స్క్వేర్ తీసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకసారి ఆ కేసెస్ అన్నీ అనాలిసిస్ చేద్దాము. కేస్ 1 రెయిన్ ఫాలింగ్ vertically downwards, man walking horizontally. ఆబ్వియస్గా మ్యాన్ రోడ్డు మీద నేల మీదే నడుస్తాడు. రెయిన్ అనేది ఆకాశం నుంచి కిందకి పడుతూ ఉంటుంది, ఇట్లా పడుతుంది, మనిషి ఇలా వెళ్తూ ఉంటాడు. సో దీనికి
మనము డయాగ్రామ్ గీసుకుంటే రెయిన్ ఎలా పడుతోంది, వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో ఇదేంటిది, వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. మనిషి హారిజాంటల్గా వెళ్తున్నాడు. సో ఇదేంటి అంటే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. మనకేం కావాలి, వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. అది ఆ మనిషికి ఎలా పడుతున్నట్లుగా అనిపిస్తుంది. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్. ఇది విఎం బార్. మైనస్ విఎం బార్ కావాలి అంటే ఇదే ఇది ఒక్కటే వినండి, ఈ రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్లో అయిపోతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది మైనస్ విఎం. దీనిని యూజువల్గా ఎలా రాస్తారు అంటే విఆర్ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ విఎం బార్ అని రాస్తారు. సో ఇక్కడ ఉన్నది ప్లస్ విఎం, నీకు మైనస్ విఎం కావాలి. సో ఒక వెక్టార్కి నెగిటివ్ వెక్టార్ కావాలి. ఒక వెక్టార్కి నెగిటివ్ వెక్టార్ కావాలి అంటే 180 డిగ్రీస్ రొటేట్ చేయాలి. సో దీనిని 180 డిగ్రీస్ రొటేట్ చేయండి. ఇది కదా మైనస్ విఎం బార్. రెండు వెక్టార్స్కి రిజల్టాంట్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ వాడతాము. హియర్ వి యూజ్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ టు ఫైండ్ రిజల్టాంట్. రిజల్టాంట్ కావాలి అంటే అందుకే ఇలా రాసాను చూడండి. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ గుర్తుందా లేదా? ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ ఏం చెప్తుంది, ట్రయాంగిల్లో రెండు సైడ్స్ వెక్టార్స్ని ఏ వెక్టార్స్ని యాడ్ చేయాలో గుర్తుందా లేదా? ఇది ఒకసారి గుర్తు చేస్తున్నాను చూడండి. ఒక ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తే నువ్వు ఏ వెక్టార్స్ని అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నావో ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. ఏ బార్ బి బార్ని యాడ్ చేస్తే రిజల్టాంట్ ఆర్ బార్. సో ఇఫ్ దిస్ రిప్రజెంట్స్ ఏ బార్, దిస్ రిప్రజెంట్స్ బి బార్. ఏ బార్ బి బార్ని యాడ్ చేస్తే థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ఆర్ బార్ టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్. గుర్తుందా లేదా? వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ వచ్చిందా మీకు ప్రాబ్లమ్స్ అయిపోయినట్లే. సో రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్లో రిజల్టాంట్ ఏంటి, మనకి అనిపిస్తుంది రెయిన్ ఎలా పడుతున్నట్లుగా అనిపిస్తుంది, అదే రిజల్టాంట్. సో నువ్వు ఇప్పుడు విఆర్ బార్ని మైనస్ విఎం బార్ని యాడ్ చేయాలి. విఆర్ బార్ని మైనస్ విఎం బార్ని యాడ్ చేయాలి. విఆర్ బార్ మైనస్ విఎం బార్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి థర్డ్ సైడ్ అంటే ఇదేనా? ఈ ట్రయాంగిల్కి థర్డ్ సైడ్ ఇది. థర్డ్ సైడ్ ఏ డైరెక్షన్లో తీసుకోవాలి, టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్. ఇవి రెండు ఇలా వెళ్తున్నాయి కాబట్టి ఆపోజిట్ ఆర్డర్లో తీసుకోవాలి. ట్రయాంగిల్లో గుర్తొచ్చిందా? అదే ఇక్కడ అప్లై చేయండి. నేను విఆర్ బార్ని మైనస్ విఎం బార్ని యాడ్ చేస్తే థర్డ్ సైడ్ ఈ రెండు ఇలా వెళ్తున్నాయి, ఈ రెండు ఇలా వెళ్తున్నాయి. ఆపోజిట్ ఆర్డర్ ఈ డైరెక్షన్లో రెయిన్ పడుతోంది. ఇది ఏంటి, వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. దట్స్ ఇట్, అయిపోయింది ఇక్కడతో. సో కొంచెం అలా అనాలిసిస్ చేయండి. ఖచ్చితంగా విఆర్ఎం బార్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. మ్యాన్కి వర్షం ఏ డైరెక్షన్లో పడుతున్నట్లుగా అనిపిస్తుంది అంటే అది రిజల్టాంట్. మనం దేన్ని యాడ్ చేయాలి, విఆర్ బార్ని మైనస్ విఎం బార్ని యాడ్ చేయాలి. రెండు వెక్టార్స్ని ట్రయాంగిల్ లా ప్రకారం యాడ్ చేస్తే థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్. ఈ రెండిటికి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవాలి. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాము. టేకెన్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఇది టేకెన్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఆపోజిట్లో రావాలి. సో ఇది మన డైరెక్షన్. ఇప్పుడు అంబ్రెల్లా ఎలా పట్టుకోవాలి, అతను వర్షంలో తడవకుండా ఉండాలి అంటే అంబ్రెల్లా ఎలా పట్టుకోవాలి, ఈ డైరెక్షన్లో కదా అంబ్రెల్లా పట్టుకోవాలి. అంటే అంబ్రెల్లా పట్టుకునే డైరెక్షన్ విఆర్ఎం డైరెక్షన్ రెండు సేమ్. సో నువ్వు ఇక్కడ తీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇక్కడ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్ us కన్సిడర్ దిస్ ఆల్ఫా, లెట్ us కన్సిడర్ దిస్ బీటా. అంబ్రెల్లాని వర్టికల్తో ఏ యాంగిల్లో పట్టుకోవాలి, ఆల్ఫా ఫైండ్ అవుట్ చేస్తావు.
అంబ్రెల్లాని హారిజాంటల్తో ఏ డైరెక్షన్లో పట్టుకోవాలి, బీటా ఫైండ్ అవుట్ చేస్తావు. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, గుర్తుపెట్టుకో ఏం గుర్తుపెట్టుకోవాలి, డైరెక్షన్ ఇన్ విచ్ అంబ్రెల్లా షుడ్ హోల్డ్, యూ షుడ్ హోల్డ్. నువ్వు అంబ్రెల్లాని ఏ డైరెక్షన్లో పట్టుకోవాలి ఈజ్ నథింగ్ బట్ ద velocity or direction of rain with respect to man. రెయిన్ మనిషికి ఏ డైరెక్షన్లో పడుతూ ఉన్నట్లు అనిపిస్తుందో ఆ డైరెక్షన్లోనే మనం గొడుగు పట్టుకుంటాము. సో ఇప్పుడు వెరీ సింపుల్, ఇక్కడ నుంచి మనము టాన్ తీటా సైన్ తీటా ఏది కావాలంటే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆల్ఫా వేసుకోండి, టాన్ ఆల్ఫా ఎక్కువగా టాన్నే వాడతాము. టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు, బికాజ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, సైన్ టాన్ కాజ్ ఏదైనా వాడుకోవచ్చు. టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు విఎం బై విఆర్. మైనస్ పెట్టకూడదు బికాస్ మైనస్ ఇండికేట్స్ ఓన్లీ డైరెక్షన్. టాన్ కాజ్ సైన్లు వేసేటప్పుడు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే వేస్తాం. అలా కాదు, టాన్ బీటా కావాలి. టాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు విఆర్ బై విఎం. సైన్ కాజ్ టాన్ ఇంకేదైనా వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీంట్లో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అన్నీ ఇప్పుడు కేస్ 1, కేస్ 2, కేస్ 3లో రెయిన్ వర్టికల్గా పడుతోంది కదా, అలా కాకుండా రెయిన్ కొంత వర్టికల్తో కొంత డిస్టెన్స్లో పడుతోంది అనుకుందాం. ఎస్, ఇది వర్టికల్. రెయిన్ అనేది వర్టికల్గా పడట్లేదు. ఇప్పుడు ఎలా పడుతోంది రెయిన్ అంటే ఈ డైరెక్షన్లో పడుతోంది. ఇది వెలాసిటీ ఆఫ్ రెయిన్. సో కేస్ 2లో ఏంటమ్మా, రెయిన్ వర్టికల్గా పడట్లేదు, ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద వర్టికల్. మ్యాన్ కొంచెం వెలాసిటీతో వెళ్తున్నాడు. ఓకే, సో పెద్దదైపోయింది. మ్యాన్ కొంత వెలాసిటీతో వెళ్తున్నాడు, వెలాసిటీ ఆఫ్ మ్యాన్. ఈ ప్రాబ్లమ్స్లో వెంటనే ఏం చెప్పాను, మైనస్ విఎం గీసుకోండి. ఇది విఎం బార్ మైనస్ విఎం, ఇది వి బార్, ఇది మైనస్ విఎం బార్. ఇప్పుడు రిజల్టాంట్ ఎటు పక్కన ఉంది, ఇది రిజల్టాంట్. ఓకే, సో ఇది రిజల్టాంట్. అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక వెలాసిటీని పెంచుకుంటూ వెళ్దాం. ఓకే, చిన్నగా కరెక్షన్ చేస్తాను. ఫస్ట్ తక్కువ వెలాసిటీతో స్టార్ట్ అయ్యాడు మనిషి అనేవాడు. ఫస్ట్ తక్కువ వెలాసిటీ, చిన్న వెలాసిటీతో స్టార్ట్ అయ్యాడు. ఓకే, చిన్న వెలాసిటీతో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడుండే రెయిన్ అతనికి జస్ట్ దాన్ని రివర్స్ చేసినా కూడా ఇటు పక్కకి వెళ్ళము, చాలా తక్కువ వెలాసిటీతో. ఇది గ్రీన్ అయిపోయింది. ఓకే, బ్లూ. అతనికి ఇక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది, కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. అదే మనిషి వెలాసిటీ ఇంకా పెరిగింది అనుకోండి, ఇది వర్టికల్గా వచ్చినట్లు కనిపిస్తుంది. అదే మనిషి వెలాసిటీ ఇంకా ఎక్కువ పెరిగితే ఇటువైపు వెనకాల నుంచి వచ్చినట్లుగా అనిపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, నార్మల్గా మనం చిన్న ఎక్స్పీరియన్స్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీరు బైక్ మీద స్టార్ట్ అయ్యారు, స్లోగా స్టార్ట్ అయ్యారు, వర్షం ఇలా కొడుతున్నట్లుగా అనిపిస్తుంది, ఎదురు నుంచి ముందుకు మనకి ఇలా కొడుతుంది. అదే నేను బైక్ స్పీడ్ ఇంకొంచెం పెంచాను, పైనుంచి స్ట్రైట్గా నెత్తి మీద పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా స్పీడ్ పెంచాము అనుకోండి, బ్యాక్ నుంచి వర్షం కొడుతున్నట్లుగా అనిపిస్తుంది. నిజంగా వర్షం దాని డైరెక్షన్ మార్చేసుకుంటోందా? కాదు. ఇక్కడ రీజన్ ఏంటి అంటే మన స్పీడ్. మ్యాన్ స్పీడ్ పెరిగే కొద్దీ రెయిన్ అపియర్స్ టు ఫాల్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. మ్యాన్ స్లోగా వెళ్తున్నప్పుడు ఇలా ఎదురు నుంచి వచ్చి పడుతున్నట్లుగానే అనిపిస్తుంది. రిజల్ట్ అంటే ఇక్కడే ఉంటుంది, కొంచెం తగ్గుతుంది అంతే యాంగిల్. బాగా స్పీడ్ పెంచాం, రిజల్ట్ అంటే కరెక్ట్గా వర్టికల్ మీదకి వస్తుంది. ఇంకా స్పీడ్ పెంచావు, రిజల్ట్ అంటే మనం వెనక్కి వెళ్ళిపోతుంది, ఇలా వెనక నుంచి కొడుతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. సో వెనక నుంచి కొడుతున్నట్లుగా, ముందు నుంచి కొడుతున్నట్లుగా ఎందుకు అనిపిస్తుంది అంటే డిపెండ్స్ ఆన్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్. సో మ్యాన్ స్పీడ్ని బట్టి ఆల్రెడీ రెయిన్ వెనక నుంచి పడుతుంది, స్పీడ్ పెంచినప్పుడు ముందు నుంచి పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్.
సో ఒరిజినల్గా రెయిన్ ఏ డైరెక్షన్లో పడుతుంది దాని మీద మెయిన్గా డిపెండ్ అవుతుంది. అయితే నేను ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను, మీకు ఈజీగా ఉంటుంది. కాన్సెప్ట్ చాలా చిన్నది, ఏముంది అసలు ఇందులో ఏం నేర్చుకున్నాము అని అనిపించవచ్చు మీకు, అంతే ఇదే కాన్సెప్ట్. ఫస్ట్ రెయిన్ డైరెక్షన్ చూసుకోండి, నెక్స్ట్ విఎంని -Vmగా మార్చండి, దాట్స్ ఇట్. ఓకే, సో ప్రాబ్లమ్స్ చేసి చూద్దాం. చూడండి, రెయిన్ ఈజ్ ఫాలింగ్ వర్టికల్లీ విత్ అ వెలాసిటీ ఆఫ్ 25 మీటర్ పర్ సెకండ్. రెయిన్ వర్టికల్గా పడుతోంది, వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఎంత 25 మీటర్ పర్ సెకండ్. ఏ ఉమెన్ రైడ్స్ అ బైసికల్ విత్ అ స్పీడ్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్. ఉమెన్ ఎలా వెళ్తోంది 10 మీటర్ పర్ సెకండ్ ఇన్ ద నార్త్ సౌత్ డైరెక్షన్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. పర్పస్ఫుల్లీ ఈ క్వశ్చన్ ఎందుకు పెట్టానంటే, మనం నార్మల్గా ఎలా గీస్తాము, ఇది నార్త్, ఇది సౌత్, ఈస్ట్, వెస్ట్ అని గీస్తామా? ఇప్పుడు రెయిన్ నార్త్ సౌత్ డైరెక్షన్లో పడుతోందా? కాదు. జాగ్రత్తగా చూడండి, రెయిన్ ఎలా పడుతోంది, ఇలా రెయిన్ పడుతోంది. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఎక్కడుంటాయి? నేల మీద కదా. ఇది నార్త్ సౌత్ అయితే ఇది ఈస్ట్ వెస్ట్ అవుతుంది, అవునా కదా? ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్, ఎక్కడ నార్త్ ఇలా రాదు, సమస్య లేదు. సో జాగ్రత్తగా చూడండి, ఇది రెయిన్ నార్త్ సౌత్ అంటే ఇలా, ఈస్ట్ వెస్ట్ అంటే ఇలా, మొత్తానికి ఈ ప్లేన్లోనే ఉంటాయి. సో కంగారు పడాల్సింది ఏమీ లేదు, జస్ట్ డ్రా. ఇలా వెళ్తోంది వెలాసిటీ ఆఫ్ మ్యాన్. ఇలా గీయంగానే వెంటనే ఏం చెప్పాను, -Vm డ్రా చేసి పెట్టుకోండి. ఇది Vm అయితే ఇదేమైంది -Vm బార్. క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఇన్ విచ్ షీ షుడ్ హోల్డ్ హర్ అంబ్రిల్లా. ఏ డైరెక్షన్లో అంబ్రిల్లా పట్టుకోవాలి? ఏ డైరెక్షన్లో అయితే వర్షం పడుతున్నట్లుగా అనిపిస్తుందో ఆ డైరెక్షన్లో అంబ్రిల్లా పట్టుకోవాలి. ఇప్పుడు రిజల్ట్ అంటే ఏ డైరెక్షన్లో ఉంది, ఇది VR -Vm, ఇది కదా మన రిజల్ట్ అంటే, టేకెన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. వర్షం ఇలా పడుతుంటే ఇది VRM. గుర్తుపెట్టుకో, ఏం గుర్తుపెట్టుకో, డైరెక్షన్ ఇన్ విచ్ అంబ్రిల్లా షీ షుడ్ హోల్డ్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్, ఇదే డైరెక్షన్లో అంబ్రిల్లా పట్టుకోవాలి. నీకు ఇప్పుడు ఏం తెలుసు, ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ తెలుసు. ఆబ్వియస్గా తీటా ఇక్కడ రాసుకోవచ్చు కదా. tan theta is equal to opposite side by adjacent side. Opposite side Vm ఎంత, velocity of man 10 by velocity of rain ఎంత 25. 5 2 times, 5 5 times. So theta is equal to tan inverse 2 by 5. Tan inverse 2 by 5 is nothing but 0.4. సో tan ఇన్వర్స్ 0.4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైందా? ఇలాగే ఉంటాయి, ఇంతే, ఇంతకంటే టఫ్ రావు. అయితే రెయిన్ మ్యాన్ బదులు ఏరోప్లేన్ విండ్ అని కూడా చెప్తారు. ఏరోప్లేన్ అనేది మనిషి అనుకుంటే, మ్యాన్ అనుకుంటే, విండ్ ప్లేస్లో రెయిన్. రెయిన్ విండ్ టర్మినాలజీ సేమ్, మ్యాన్ ఏరోప్లేన్ టర్మినాలజీ సేమ్. సో ఏరోప్లేన్ విండ్ అన్నా రెయిన్ మ్యాన్ అన్నా మీనింగ్ ఒకటే. సో చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది క్వశ్చన్. ఇలాగే ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, విఎంకి -Vm రాసుకోవడం మర్చిపోవద్దు. విఎంకి -Vm రాయాలి, ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓకే, సో నెక్స్ట్, రెయిన్ ఫాలింగ్ వర్టికల్లీ విత్ అ స్పీడ్ ఆఫ్ 35 మీటర్ పర్ సెకండ్. ఏ విమెన్ రైడ్స్ బైసికల్ విత్ అ స్పీడ్ ఆఫ్ 15 మీటర్ పర్ సెకండ్ ఈస్ట్ టు వెస్ట్. వెరీ సింపుల్. సో రెయిన్ వర్టికల్గా డౌన్లో పడుతోంది, ఈస్ట్ టు వెస్ట్. సో రెయిన్ వర్టికల్లీ డౌన్వర్డ్స్, వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఇలా వెళ్తోంది, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఇమీడియట్గా రాసుకోవాలి -Vm. ఓకే, ద స్పీడ్, వాట్ ఈస్ ద డైరెక్షన్ విచ్ షీ షుడ్ హోల్డ్ హర్ అంబ్రిల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ tan వేస్తాము. tan వేస్తే tan ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మనకేమొచ్చింది, వెలాసిటీ 15/35, రైట్. tan theta అంటే ఇదే కదా, ఇక్కడ tan వస్తుంది, Vm/VR. సో tan theta is equal to 15/35. 15/35 అంటే 3/7. సో ఆబ్వియస్గా ఇవన్నీ ఆప్షనల్ ఎలిమినేషన్లో వెళ్ళిపోయాయి. 3/7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఇంకా డైరెక్షన్ కావాలి అంటే ఈస్ట్ వెస్ట్
నార్త్ సౌత్ గీసుకుంటే ఆమె ఇలా వెళ్తోందా? ఎటు వెళ్తోంది? ఈస్ట్ టు వెస్ట్. ఆమె ఇటు వెళ్తోంది, ఈస్ట్ టు వెస్ట్ వెళ్తోంది. ఇది ఈ డైరెక్షన్లో ఉంది. సో రిజల్టాంట్ కావాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ డైరెక్షన్లో వస్తుంది. ఎస్, వెస్ట్ వైపు వస్తుంది. సారీ, ఈ రెండింటికి రిజల్టాంట్ ఇది కదా. ఇక్కడ మనకి tan θ వస్తుంది. ఆబ్వియస్గా అర్థమైందా లేదా? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దీన్ని ఇలా పెడితే వెస్ట్తో కదా మనకి మేక్ చేసేది, కరెక్ట్ ఆన్సర్. సో అలా ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్, రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ విత్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ is equal to 4 km/h vertically downwards. Next, the velocity with which they appear to fall. Velocity of rain with respect to man ఎలా కనిపిస్తుంది? To fall down, a man traveling 2 km/h horizontally. Velocity of man ఎంత? 2 km/h. వెంటనే ఏం చెప్పాను? విఎంకి -vm డ్రా చేయాలి. వెంటనే -vm డ్రా చేసేయండి. దట్స్ ఇట్, అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటికి రిజల్టాంట్ ఇదే కదా, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 4, ఇది 2. పైథాగరస్ థీరం వేసేసుకుంటే ఇది మనకి కావాల్సింది విఆర్ఎం. సో విఆర్ఎం is equal to √4² plus 2². 4² plus 2², 16 plus 4, 20. సో 2√5 km/h. చూసారా ఎంత సింపుల్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయో. సో ఐ హోప్ మీకు ఇప్పుడు కొంచెమైనా కాన్ఫిడెన్స్ రావాలి. వెలాసిటీ ఆఫ్ రివర్ బోట్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ కానీ. ఈ క్లాస్ అయిపోయాక ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఫీల్ అయితే ఫార్ములాతో పనే లేదు, అలా టకటకటకా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. చాలా సింపుల్గా ఉంటాయి. మళ్ళీ ఒక్కసారి ఇంకొక గంట కూర్చుని వెంటనే ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు రిలేటివ్ మోషన్ని అలా పక్కన పెట్టేసుకోవచ్చు. ఫుల్గా వచ్చేసిందిరా బై, కూల్ ఇంక నేను అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఈ క్లాస్ PDF నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇది టెలిగ్రామ్ ఛానల్ లింక్, QR కోడ్. త్వరగా జాయిన్ అయిపోండి. మీరు ఫస్ట్ టైం క్లాస్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బోల్డ్ ఎంతమందికి షేర్ చేయండి. అలాగే నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.